స్తోత్ర మహాపరిశుద్ధ దేవ యేసు ప్రభువా, నీ స్తరీయ రక్షణ మా ఆత్మ ప్రాణాన్ని సజీవ యాగముగా ప్రభువా నీకు అర్పించి ప్రభువా దేవా, మరి నీ వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి. దేవా, మా ఆత్మ ప్రాణాలను సిద్ధపరచండి, సరిదిద్దండి ప్రభువా, బలపరచండి ప్రభువా, నీకు ఈ మహిమ కలిగించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మే రోజులు హల్లెలూయా. సర్వగణతమయ యేసే కలుగురుగాక. ఆమేన్. మనందరం కూడా మనం హోలీ బైబిల్ సిరీస్, पवित्र बाइबल सीरीज में ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నాం. జెనసిస్ 2nd chapter 10th verse. उत्पत्ति पुस्तक दूसरा अध्याय उसके 10वें वचन में है. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనము ఒకసారి అందరూ కూడా చదువుకోవాలి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. 4 శాఖలాయెను. హల్లెలూయా, హల్లెలూయా. అవుట్ ఆఫ్ ద ఈడెన్, उस एदेन में, ఏదెన్లో నుంచి उस एदेन से ఒక నది బయలుదేరింది. एक नदी निकली है. హల్లెలూయా, हालेलुया. ఏదెనులో నుంచి నది బయలుదేరింది. एदेन से एक नदी निकली है. మరి దేని కొరకునంటే किस लिए? ఆ తోటని తడపడానికి, उस बागीचे को नमी देने के लिए, ఆ తోటని పచ్చగా ఉంచడానికి, उस बागीचे को हरा भरा रखने ఆ के लिए, తోటని ఆశీర్వదించడానికి उस बागीचे को जो आशीष देने के लिए ఏదెనులో నుంచి నది బయలుదేరింది. एदेन से एक नदी निकली है. హల్లెలూయా. हालेलुया. చూడండి, యాకోబు 1వ అధ్యాయం 17వ వచనము. याकूब की पुस्तक पहला अध्याय 17 वचन हम देखेंगे. యాకోబు 1వ అధ్యాయం 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు శ్రేష్టమైన ప్రతిది, సంపూర్ణమైన ప్రతిది పరసంబంధమైనదై ఎక్కడి నుంచి అంట? जो श्रेष्ठ శ్రేష్టమైనది, సంపూర్ణమైనది जो श्रेष्ठ है, जो संपूर्ण है, ఎక్కడి నుంచి వస్తుందంట? वो कहाँ से आता है? పర సంబంధమైనది, वो स्वर्गीय संबंधित है. పరలోకము నుంచి. वो स्वर्ग से ही. నీ జీవితంలో శ్రేష్టమైనది, तुम्हारे जीवन में जो నీ श्रेष्ठ జీవితంలో है, సంపూర్ణమైనది तुम्हारे जीवन में संपूर्ण है. కావాలని ఈ రోజు ఆశ ఉన్నట్లయితే अगर चाहने की यह आशा तुम में है आज के दिन, లోకం तो వైపు వెతకడం కాదు, दुनिया की ओर ढूंढना नहीं. శ్రేష్టమైనది, సంపూర్ణమైనది. जो श्रेष्ठ है और जो संपूर्ण है, ఎవ్రీ గుడ్ గిఫ్ట్ ఇస్ ఫ్రమ్ హెవెన్. हर एक अच्छी जो इनाम है वो उस स्वर्ग के ओर से ही आता ఎవ్రీ है. గుడ్ గిఫ్ట్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ ద లార్డ్. हर एक जो श्रेष्ठ व अच्छा जो भेंट है वो उस खुदा की ओर से आता శ్రేష్టమైనది, है. సంపూర్ణమైనది కేవలము పరలోకమందున యేసు ప్రభు నుంచే కలుగుతుందంట. जो श्रेष्ठ और जो संपूर्ण है वो सिर्फ और सिर्फ स्वर्ग में मौजूद प्रभु यीशु मसीह के ओर से ही मिलता है. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క లోక సంబంధమైనది కావాలా, పర సంబంధమైనది కావాలా మనకి? फिर उस दुनियादारी के संबंधित चाहिए या स्वर्गीय संबंधित चाहिए? ఏ దేనిలో నుంచి ఒక నది బయలుదేరింది, एदेन से एक नदी निकली है. అది ఎక్కడి నుంచి బయలుదేరింది అనేది, वो कहाँ से निकला है? ఏదెనులో ఎక్కడి నుంచి బయలుదేరింది అనేది, वो एदेन में कहाँ से निकला है? ఏదెన్ అనేది ఒకటి కాదు. एदेन माने एक नहीं. మనం दो. చూసుకున్నాం, ఏదెన్ అనేది ఒక వాతావరణం. అక్కడ हमने देखा है कि एदेन माने एक वातावरण. దాంట్లో ఒక్క తోట. उसमें एक बागीचा. ఏదెన్ అనేది తోట కాదు. एदेन बागीचा नहीं है. చాలా మంది అక్కడ తప్పుగా చెప్తా ఉంటారు. बहुत से लोग इस बात को गलत रीति से ये कहते हैं. ఏదెన్ అనేది ఒక తోట, ఏదెన్ అనేది తోట కాదు. ఏదెనులో ఒక తోట గురించి దేవుడు एदेन మాట్లాడుతున్నాడు. वो वाटिका नहीं, लेकिन एदेन में मौजूद एक बागीचा वो. అందుకే బైబిల్ క్లియర్ గా చదువుకోవాలి మనం. बाइबल हमें साफ साफ रीति से हमको కాబట్టి पढ़ना है. ఏదెనులో నుంచి एदेन में से ఆ తోటకి బయలుదేరిందంట. वहां पर उस बागीचे की ओर वो ఒక निकला నది है. బయలుదేరిందంట. एक नदी निकली है. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నది ఎవరు? ఈ యొక్క వాక్యంలో చివరిలో మనం वो చూడబోతున్నాం. नदी कौन है? इस वचन में आज हम ये देखने ఎక్కడి वाले నుంచి हैं. బయలుదేరిందో మనం చివరిలో చూడబోతున్నాము. कहां से वो नदी निकली ये हम अंत में देखेंगे. హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి ఏది వచ్చినా जो कुछ भी నీ आवे, జీవితంలో ఒక ఆశీర్వాదం కావచ్చు, चाहे तुम्हारे जीवन में రక్షణ आशीष हो, కావచ్చు, या उद्धार हो, సంతోషం కావచ్చు, या आनंद हो, లేకపోతే స్వస్థత కావచ్చు, चंगाई हो, అవన్నీ కూడా वो सब कुछ పర సంబంధమైనది ఉండాలి నీకు. वो स्वर्गीय संबंधित होना ఈ चाहिए. లోకాంతరమైనది కాదు. वो इस दुनियादारी के संबंधित नहीं होना चाहिए. లోకాంతరమైన ఆశీర్వాదం కూడా ఉన్నది. हाँ, दुनियादारी के संबंधित आशीष होती है. సాతాను కూడా నిన్ను ఆశీర్వదిస్తది. शैतान भी जो वो आशीष देता है तुमको, అడ్డగోలంగా నువ్వు ఆశీర్వదింపబడొచ్చు. उस तरीके से आप जो है आशीष पाते होंगे. అహంకారంతో నువ్వు ఆశీర్వదింపబడొచ్చు. अहंकार के साथ तुम आशीष पाते होंगे. లేకపోతే లంచగొడ్డితనంతో నువ్వు ఆశీర్వదింపబడొచ్చు. या रिश्वत लेकर उस कारण तुम आशीषित होते తప్పుడు होंगे. దారులు ఎన్నుకొని నువ్వు ఆశీర్వదింపబడొచ్చు. गलत रास्तों को चुनकर उस कारण तुम आशीषित होते లోక होंगे. సంబంధమైనది, పర సంబంధమైన
వాటిలలో చాలా వ్యత్యాసం ఉంది. दुनियादारी के संबंधित और स्वर्गीय संबंधित बातों में बहुत ही अंतर है। లోకానుసారమైనది నిన్ను తినేస్తది గాని दुनियादारी के अनुसार वो तुमको खा लेगा, నిన్ను लेकिन ఎక్కువ కాలం బ్రతకనివ్వదు. वो ज्यादा समय तुम्हें जीवित नहीं रखता है। అందుకే కదా ఈ బీపీలు షుగర్లు అన్ని కూడా ఉన్నాయి. इसलिए तो ना लोगों को ये जो बीमारियां बीपी शुगर की కొన్ని తెచ్చుకుంటున్నారు, वो अपने आप खुद ये ला लेते కొన్ని हैं, తెచ్చుకుంటున్నారు పోయి खुद अपने आप के लिए ला लेते हैं, రకరకాలుగా కొన్ని తెచ్చుకుంటున్నారు. विभिन्न रीति से अपने आप के लिए ले आते हैं। లోకానుసారమైన పొందుకుంటున్నారు. दुनियादारी के अनुसार के पाते పర हैं, సంబంధమైనది పొందుకోండి. लेकिन जो स्वर्गीय संबंधित वो పర नहीं पा रहे। సంబంధమైనది మీరు పొందుకున్నప్పుడు जब तुम स्वर्गीय संबंधित बातों को पाओगे నీకు ఏ భయము ఉండదు, तुमको कोई डर नहीं నీకు ఏ रहेगा, భయము ఉండదు. तुमको कोई डर नहीं పర रहेगा। సంబంధమైనది పొందుకునే దాంట్లో जो स्वर्गीय संबंधित बातों को पाने के विषय में ఈ రోజు మేము ఇక్కడ వరకు నిలబడి ఉన్నాము. आज के दिन हम इस हद पर जो है खड़े हैं, ఈ రోజు మాకు కూడా आज के दिन हमको भी రకరకాల శోధనలు వస్తూ ఉంటాయి, विभिन्न प्रकार की परीक्षाएं ఓ आती हैं, రకరకాల అవమానాలు వస్తూ ఉంటాయి. वो विभिन्न प्रकार के अपमान आते हैं। లోకానుసారంగా కూడా ఈ పరిస్థితి యొక్క స్థానం పొందుకోవచ్చు. चाहे दुनियादारी के अनुसार भी हम इस स्थान को पा ఓ सकते हैं। వ్యత్యాసం ఎలా ఉంటుందో మీకు చెప్తాను నేను. अंतर क्या होता है ये मैं పర बताता हूँ। సంబంధమైనది లోకానుసారమైనది. जो स्वर्गीय संबंधित और जो दुनिया के ఏదెన్లోకి వెళ్ళి संबंधित వచ్చిన నది, एदेन में से आई वो नदी, సాతాను దగ్గరికి వెళ్ళి వచ్చిన నదిలోకి వెళ్ళి जो शैतान की ओर से आई हुई नदी में ఆ యొక్క వ్యత్యాసం ఎలా ఉంటుందో మీకు చెప్తాను నేను. अंतर क्या होता है मैं ये बताता हूँ। ఈ యొక్క మరి నేను ఇక్కడ నిలబడినప్పుడు मैं जो यहाँ पर खड़ा हूँ, ఈ యొక్క స్థానం లోకానుసారంగా పొందుకోవచ్చు. इस स्थान को मैं दुनियादारी के अनुसार पा सकता हूँ, ఈ యొక్క పర సంబంధంగా నేను పొందుకోవచ్చు. चाहे जो स्वर्गीय संबंधित और से मैं पा सकता हूँ, మా డాడీ సామన్ అని చెప్పి నిలబడొచ్చిరా, चाहे मेरे पिता सामना कहकर मैं यहाँ खड़ा रह सकता అది हूँ, లోకానుసారమైనది. वो दुनियादारी के अनुसार పర సంబంధమైన రీతిగా కూడా నిలబడొచ్చు. और स्वर्गीय संबंधित रीति से भी मैं खड़ा रह सकता हूँ। కొట్టబడి 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 సరిదిద్దబడి 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 मार खाता हुआ जो सही किया అంచబడి जाता हुआ, అంచబడి అంచబడి जो है दबाया जाता हुआ పిండి పిప్పి చేసి पूरी तरह से निचोड़ा गया, రకరకాలుగా विभिन्न तरीकों से సర్వ సత్యములోకి सर्व सत्य में, ఒక కుమ్మరి ఎట్లయితే కుండని చేస్తాడో जैसे कुम्हार एक जो मटके को बनाता है అట్లా చేస్తూ 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 वैसा जो है खुद बनाए जाते ఒక हुए బంగారం చేసిన వాడు ఆ బంగారం టప్ప 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 అని ఎట్లా కొడతాడు, ఎట్లా అగ్నిలో కాలుస్తాడు, सुनहार जैसे एक सोने की वस्तु बनाने के लिए जैसे आग में तपाता है उसको అట్లా मारता है, కొట్టబడుతూ అట్లా కాల్చబడుతూ उसी तरीके से मार खाता हुआ దేవుని ఆరాధనలో వర్షిప్ లో ఉంటూ जो खुदा की आराधना ప్రార్థనలో ఉంటూ प्रार्थना में रहते దేవుని మీద ఆధారపడుతూ खुदा पर आधारित रहते हुए అట్టి రీతిగా పర సంబంధమైన రీతిగా ఇక్కడ నిలబడొచ్చు. उस तरह से स्वर्गीय संबंधित रीति से मैं यहाँ खड़ा रह सकता हूँ। లోకానుసారంగా నిలబడితే अगर दुनियादारी के अनुसार मैं खड़ा रहूं तो చూడండి, పర సంబంధంగా నిలబడితే देखो स्वर्गीय संबंधित रीति से खड़ा ఏం रहूं तो జరుగుతుందో రీసెంట్ గా నా జీవితంలో జరిగినది. जो है क्या होता है, इस कारण जो है कुछ समय पहले मेरे जीवन में हुआ है, సైతాన్ బలంగా శోధిస్తుంటది రకరకాలుగా. शैतान विभिन्न तरीके से बहुत ही बल के साथ वो जो परीक्षा लेता रहता కాబట్టి है, ఎవడో ద్వారా సైతాన్ శోధిస్తున్నది. जो है शैतान जो वो परीक्षा लेता है, వాడు శోధించడానికి వచ్చినప్పుడు वो जब परीक्षा लेने जब वो आता है, మన దగ్గర ఉన్న పాస్టర్లు అందరూ కూడా చాలా మంది కలవరపడిపోతున్నారు. हमारे पास मौजूद जो पास्टर्स वगैरह बड़े व्याकुल हो जाते हैं। మేము అక్కడ నిలబడినాము. हम वहाँ खड़े हुए, ఎట్లా నిలబడి ఉన్నామంటే हम किस तरह से खड़े रहे हैं, అది వచ్చినప్పుడు वो जब आया उस ఆ वक्त, గొలియాతు వచ్చినప్పుడు जब वो गोलियात आया, ఆ శోధన వచ్చినప్పుడు जब वो परीक्षा ఆ आई, నింద వచ్చినప్పుడు जब वो निंदा ఆ आई, అవమానం వచ్చినప్పుడు जब वो अपमान ఆ మాటలు आया, వచ్చినప్పుడు वो बातें हम पर आई, మేము అక్కడ ఎట్లా నిలబడతామంటే हम वहाँ पर किस तरह से खड़े होते हैं, సిద్ధపడిన వ్యక్తిగా నిలబడతాం మేము అక్కడ. तैयार व्यक्ति की तरह हम वहाँ खड़े रहते అక్కడ हैं। నేను ఎలా నిలబడ్డానంటే वहाँ मैं किस तरीके से खड़ा रहा, దీని గురించా क्या इस विषय के लिए, क्या దేవుడు ఇది ఎట్లా డీల్ చేయాలో ఆల్రెడీ దేవుడు నన్ను సిద్ధపరిచిందని నిలబడిన అక్కడ इस बात को कैसे जो है मैं सुलझाऊं, इसके लिए खुदा ने मुझको पहले से तैयार कर रखा ఓ है। 2 వారాల క్రితము 2 हफ्ते पहले हुआ है ये। ఆ యొక్క ధైర్యము నా జీవితంలో ఎప్పుడు రాలేదు. ऐसी हिम्मत कभी मेरे जीवन में नहीं आई थी। అలాంటి శోధనలు వచ్చినప్పుడు, वैसी जब परीक्षा आई, అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు जब ऐसी परीक्षा आई है, నువ్వు నిలబడతావంట, ఇట్లా నిలబడతావంట. खड़े हो तो किस रीति से खड़े होते हो, వాడు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోకుండా, वो तुम्हें भड़काए तो तुम ना వాడు మాట भड़कते అంటే हुए, నువ్వు మాట అనకుండా, वो एक बात कहते तो तुम उल्टा एक వాడు बात ना అవమానపరిస్తే करे, నువ్వు అవమానపరచకుండా, तुम तो वो तुम्हें अपमानित करे तुम उसे अपमानित ना రకరకాల करते हुए, సమస్యలు వచ్చి కృంగదీస్తుంటే నువ్వు కృంగిపోకుండా विभिन्न प्रकार की समस्या आई तुम्हें मायूस करे तुम मायूस ना होते సిద్ధపడిన हुए, వారిగా నువ్వు నిలబడగలుగుతావంట. तैयार व्यक्ति की समान तुम खड़े रह पाते हो। హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో స్థానాలు ఉన్నాయి. दुनिया में बहुत से स्थान हैं। సేవకుల స్థానాలతో పాటు భర్త స్థానం ఉంది, భార్య స్థానం ఉన్నది, चाहे सेवक के स्थान के अलावा एक पति का एक पत्नी పిల్లల का स्थान, స్థానం ఉంది, తల్లిదండ్రుల స్థానం ఉన్నది. बच्चों का एक स्थान
स्थान है, माता पिता का एक ఒక स्थान है, స్టూడెంట్ స్థానం ఉంది, ఒక ఆఫీసర్ స్థానం ఉన్నది, एक जो है स्टूडेंट का एक स्थान है, एक अफसर का एक स्थान ఒక है, బిజినెస్ మెన్ స్థానం ఉన్నది, एक जो व्यापारी ఒక का డాక్టర్ स्थान స్థానం ఉన్నది. है, एक डॉक्टर का एक स्थान है। ఎక్కడికి వస్తుంది నీ స్థానంలో నీకు శక్తి? कहाँ से तुम्हारे स्थान में तुमको वो शक्ति आती है? ఎక్కడికి వెళ్ళి ఆ స్థానాన్ని పొందుకుంటున్నావు? तुम कहाँ से उस ఎక్కడికి వెళ్ళి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటున్నావు? कहाँ से उस आशीष को पाते ఎక్కడికి हो? వెళ్ళి ఆత్మని పొందుకుంటున్నావు నువ్వు? कहाँ से उस आत्मा को पाते हो? ఎక్కడి నుంచి బయలుదేరింది నీకు వచ్చిన జీవనది? कहाँ से वो जो है जीवन की नदी ఎక్కడి నుంచి निकली तुम्हारी? బయలుదేరింది నీకు వచ్చిన స్థానము? कहाँ से निकल कर आया जो तुमको स्थान ఎక్కడికి मिला వెళ్ళి है? బయలుదేరింది నీకు వచ్చిన ఆశీర్వాదము? कहाँ से निकल आया है वो आशीष जो तुमको मिलता ఎక్కడికి है? వెళ్ళి బయలుదేరి వచ్చినది చాలా ముఖ్యము. वो कहाँ से निकल कर आई, ये बहुत ही నువ్వు जरूरी పొందుకోవడం है। చాలా ముఖ్యం కాదు. तुम उसको पाना ये నువ్వు जरूरी ఏమి है। లేకుండా కూడా బతకగలుగుతావు బిడ్డ. कुछ ना रहने पर भी जी కానీ నువ్వు सकते हो। ఎక్కడి నుంచి వచ్చి నువ్వు పొందుకున్నావు అనేది చాలా ముఖ్యమైన लेकिन జీవితంలో. कहाँ से आई है वो चीज जो तुम उसको पाते हो, ఈ ये రోజు ज्यादा ఉన్న जरूरी है। స్థానం కన్నా ఇంకా కింద దిగ జారుతుంది. चाहे आज जिस स्थान पे और उसके नीचे गिर ఎక్కడి నుంచి जाओगे। వచ్చిందని నువ్వు తెలుసుకోలేకపోతే, कहाँ से वो आई है आशीष, अगर तुम नहीं जान లేకపోతే पाते నువ్వు हो, ఎన్నుకుంటే, या अगर तुम उस तरीके से रहो तो హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఈ స్థానంలో పెట్టి ఉన్నాడు, आज के दिन खुदा ने तुम्हें स्थान में रखा है, పరిస్థితిలో పెట్టి ఉన్నాడు. जो इस परिस्थिति में रखा है। కొందరికి ఈ పరిస్థితి కూడా లేదు, थोड़ों की ऐसी परिस्थिति भी ఎందుకంటే नहीं है, వాళ్ళు అతి ఆశకు పోయి, क्योंकि वो लालच के कारण లేకపోతే नहीं तो- అహంకారానికి పోయి, या अहंकार के నాకు कारण, అది కావాలి లేకపోతే నేను చచ్చిపోతానట్టు పోయి, जो है मुझको ये चाहिए नहीं तो मैं मर जाऊंगा ऐसा कहकर, అంటే తప్పుడు దారులు పోయి गलत रास्तों में पड़कर పొందుకొని वो उससे पाकर నీకన్నా కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు. तुमसे भी नीचे स्थान पे वे నువ్వు हैं। పై రూపాన్ని మాత్రమే చూస్తుండొచ్చు, तुम तो ऊपरी रूप ही देखते होंगे, కానీ నీకన్నా చాలా దిగజారిన స్థాయిలో వాళ్ళు ఉన్నారు. लेकिन तुमसे भी कई गुना नीची स्थिति में है वो। ఆత్మీయతతో మీరు చూడాలా. आत्मिक आंखों से तुमको देखना అందుకే है। యేసు ప్రభు అంటాడు, इसलिए यीशु मसीह నేను कहते పై हैं, రూపాన్ని కాదు, मैं ऊपरी रूप నీ को नहीं, హృదయాన్ని నేను చూస్తా అంటాడు, मैं तुम्हारे दिल को నీ देखता हूँ, అంతర్యాన్ని నేను చూస్తా तुम्हारे అంటాడు, अंतर मन को मैं నీ देखता हूँ, అంతర్యాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తా అంటాడు. तुम्हारे अंतर मन के अनुसार मैं न्याय का फैसला करता हूँ। హల్లెలూయా హల్లెలూయా. 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 ఈ రోజు పై రూపములో आज के दिन ऊपरी रूप లోకం నిన్ను కించపరుస్తుండొచ్చు, के कारण दुनिया तुम्हें नीचा दिखाती నీ होगी, హృదయంలో గొప్పవాడిగా ఉన్నావు నువ్వు, लेकिन तुम अपने दिल में जो बड़े महान हो, నీ హృదయంలో గొప్పవాడిగా ఉన్నావు. तुम अपने दिल में बड़ी अमीर व महान యేసు हो। ప్రభు పక్కనున్న శిలువ మీద పక్కనున్న దొంగ, जो यीशु मसीह जब क्रूस पर लटकाए थे, उनके दूसरे जो क्रूस पर जो एक లోకమంతా चोर వాడు था, దొంగ पूरी दुनिया के लिए तो वो चोर है, అని శిలువ వేయండి, उसे क्रूस पर लटकाओ, వాడు పనికిరాడు. वो किसी काम का नहीं है। మన్ని వదిలితే जगह के कहने पर మన సమాజం నాశనం అయిపోతుంది. समाज नाश हो जाएगा, उसे छोड़ देंगे तो। పై రూపంని చూస్తా ఉన్నారు లోకమంతా. ऊपरी रूप देख रही है दुनिया, వాడు మాట్లాడింది ఒక్కటే మాట, बस एक ही बात उन्होंने कहा है, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, महोदय आप मुझे ఈ स्मरण రోజు करना। నువ్వు పరలోకంలో నన్ను జ్ఞాపకం చేసుకో. आज के दिन आप अपने जय स्वर्ग में ఆ मुझको ఒక్క स्मरण మాట करना। बस वो एक ఒక్క बात, క్షణంలో बस एक क्षण में పరలోక రాజ్యం ఇచ్చింది ఆయనకి. उसको जय स्वर्ग का राज्य दिया। హల్లెలూయా. हालेलुया। లోకమంతా ఆయన పైన రూపం చూసింది, सारी दुनिया ने उनके ऊपरी रूप దేవుడు को ఆయన देखा है, అంతర్యాన్ని చూసిండు. लेकिन प्रभु ने उस व्यक्ति के अंतर मन ఈ को రోజు देखा నీ है। అంతర్యము, आज के दिन तुम्हारा నీ అంతర్యము तुम्हारा अंतर मन, దేవుడు చూస్తా ఉన్నాడు, उसको खुदा देख रहा దేవుడు है, చూస్తా ఉన్నాడు. खुदा देख रहा है। కాబట్టి హల్లెలూయా. हालेलुया। ఏదేను వనములోకి నుంచి బయలుదేరి, एदेन में से निकला है वो, ఏదేనులోకి వెళ్ళి బయలుదేరి एदेन में से निकला ఆ है वो, వనముని తడిపినట్టు जिस तरीके से उस बगीचे को ఈ नमी రోజు किया है, దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చి आज के दिन खुदा के పర पास आए, సంబంధమైన వచ్చి जो स्वर्गीय संबंध ఇక్కడున్న के पास, ప్రతి జీవితాన్ని తడుపును గాక, यहाँ पर मौजूद हर एक के जीवन को ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకొను గాక, पवित्र आत्मा को जो तुम पाने पर ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడును గాక. हर एक व्यक्ति आशीषित होवे। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు పర సంబంధమైన వాటికి కనెక్టెడ్ అయి ఉండాలా. हमेशा तुम स्वर्गीय बातों से जुड़े हुए होना चाहिए। కీర్తనలు 36వ అధ్యాయం 8వ వచనము, उसका 8वां वचन, Psalms 36 chapter 8th verse. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీవు వారికి, ఒకసారి నాయనకల బలికండి అందరు, एक बार सब मेरे साथ दोहराए, నా ఆనంద ప్రవాహములోనిది, मेरे आनंद के प्रवाह में నా से, ఆనంద ప్రవాహములోనిది मेरे आनंद के प्रवाह में से నేను వారికి త్రాగించుచున్నాను. मैं उनको पिलाता हूँ। నీ లోపల ఏముందంట? तुम में क्या है? ఆనంద
आनंद के ఆనంద आनंद के ప్రవాహము, प्रवाह है। ద ఫౌంటైన్. जय आनंद का ఫౌంటైన్ అంటే सोता। మీకు తెలుసు కదా, आप जानते हैं ना फाउंटेन माने పొంగి क्या? పొర్లుతా ఉంటది. जो भरकर उमड़ता है। ఆనంద ప్రవాహం ఉన్నదంట మీలో. आनंद का सोता है तुम में। ఎవరైతే దేవునికి కనెక్టెడ్ అయి ఉంటారో, जो खुदा से जुड़े हुए होते ఆయనలో हैं ना, వచ్చిన ప్రవాహములో, उनमें से आया हुआ ఆయనలో प्रवाह, నుంచి వచ్చిన నదికి కనెక్ట్ అయి ఉంటాడు, उनमें से आई हुई इस नदी से जो जुड़े होते వాళ్ళలో हैं, ఆనంద ప్రవాహం ఉంటదంట. उनमें वो आनंद का सोता ఇన్ होता దెమ్ है। దేర్ విల్ బి ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. उनके अंदर वो जीवन का सोता होता है। ఒక ఫౌంటైన్ అనేది ఎట్లా పొంగుతా ఉంటది, जैसे एक सोता किस तरीके से जो కిందకి उभरता వెళ్ళి है, బుష్ అని పైకి పొంగుతా नीचे ఉంటది. से ऊपर के वो उभरता है, కానీ ఆ యొక్క కిందకి ఎక్కడ కనెక్టెడ్ అయి ఉంటది, लेकिन वो नीचे जुड़ा कहाँ से होता है? నీళ్ళల్లో కనెక్టెడ్ అయి ఉంటది, पानी में वो जुड़ा हुआ होता है। నీళ్ళల్లో నాటబడి ఉంటది, पानी में वो बोया हुआ ఓ होता నీళ్ళలో है। లోయలో ఆ యొక్క బావిలో నాటబడి ఉంటది, वो उस कुएं में जो है ఒక होता है। ట్యాంకులో నాటబడి एक ఉంటది. टैंक में वो बोया हुआ ఆ होता है। ట్యాంకులో నాటబడి ఉన్నప్పుడు जब वो उस टैंक में बोया हुआ ఆ होता యొక్క है, ఫౌంటైన్ అనేది వస్తది. तब वो सोता उसमें से उभर ఈ कर రోజు आता నీలో है। ప్రవాహములా బయటికి వస్తున్నదంట. आज के दिन तुम्हारे अंदर प्रवाह की तरह वो ఈ రోజు निकलता నుంచి है। ప్రవాహములా బయటికి రాబోతున్నది. आज के दिन एक सोते समान నువ్వు वो निकल ఎక్కడైతే आता है। కనెక్టెడ్ అయి ఉంటావో, जहाँ कहीं भी तुम ఈ जुड़े हो, వాక్యములో కనెక్టెడ్ అయి ఉండండి. इस वचन में जुड़े हुए వాక్యం रहो। మీద ఆధారపడి ఉండండి. वचन पर आधारित ఏ रहो। వాక్యం విన్నవో ఇక్కడ, जिस वचन ఆ को तुमने వాక్యాన్ని सुना है, నమ్మండి. उस वचन पे भरोसा करो। నమ్మినప్పుడు నీలోకి వెళ్ళి ప్రవాహం బయలుదేరుతుందంట. भरोसा करो कि तुम्हारे अंदर से वो जो है प्रवाह నువ్వే निकलेगा। పొందుకో, అందరికి ఇస్తామంట. నువ్వు तुम ही नहीं पाओगे, लेकिन तुम सबको दोगे। ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. जीवन का वो सोता, ఎవరైతే ఆ నదిలో ఉంటారో जो कोई उस नदी में रहता है, వాళ్ళలో ప్రవాహం ఉంటదంట. उनमें वो प्रवाह वो सोता ఆ होता है। ప్రవాహము అందరికి ఇస్తదంట. वो सोता वो सबको देता है। హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2026 వాగ్దానం నాది అదే. जय 2026 का जय खुदा की ఫర్ ओर से విత్ दी हुई దిస్ ద प्रतिज्ञा यही ఫౌంటైన్ है ఆఫ్ లైఫ్. कि वो उन्होंने मुझको जो जीवन का सोता दिया। హల్లెలూయా. 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 కాబట్టి నీ ద్వారా అందరూ నీ ప్రవాహములో ఆశీర్వదింపబడును గాక. तुम्हारे जरिए प्रत्येक व्यक्ति इस प्रवाह के द्वारा वो आशीषित हो। నీ ద్వారా నీ భర్త ఆశీర్వదింపబడాలి. तुम्हारे द्वारा तुम्हारे पति నీ आशीषित ద్వారా నీ हुए। భార్య ఆశీర్వదింపబడాలి. तुम्हारे द्वारा तुम्हारी पत्नी आशीष నీ पावे। పిల్లలు ఆశీర్వదింపబడాలి. तुम्हारे बच्चे आशीषित నువ్వున్న हुए। స్థలం ఆశీర్వదింపబడాలి. जिस जगह पर वो आशीषित నువ్వు हो, ఆ ఫౌంటైన్ అంట నీ యొక్క तुम वो భూలోకములో. सोता है तुम इस धरती నువ్వు ఒక पर। ఫౌంటైన్ లాగా ఈ వారం నువ్వు నిలబడును గాక. तुम ये हफ्ते एक सोते समान खड़े रहो, అందరినీ ఆశీర్వదించడానికి, सबको आशीष ఆ देने के భూమిని लिए, తడపడానికి, उस यह धरती को నీ नमी देने వ్యాపారాన్ని के लिए, తడపడానికి. तुम्हारे जो व्यापार में नमी देने के ఎందుకంటే ఆ लिए। ఫౌంటైన్ ఎక్కడ కనెక్టెడ్ అయి ఉందంట, क्योंकि ये सोता कहाँ जुड़ा हुआ ఈ है? మందిరములో కనెక్టెడ్ అయి इस ఉందంట. मंदिर में खुदा के वो जुड़ा हुआ దేవుని है। మందిరములో కనెక్టెడ్ అయి खुदा ఉందంట. के मंदिर में ये जुड़ा हुआ है। ఆయన వాక్యములో కనెక్టెడ్ అయి उसके ఉందంట. वचन में जुड़ा हुआ है। హల్లెలూయా. 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 కాబట్టి ఏదెన్లో నుంచి వచ్చిన వనము एदेन में से आया हुआ वो మన बागीचा జీవితములో जीवन में అట్టి हमारे రీతిగా ఆశీర్వదింపబడతా ఉంటాం. उसी तरीके से हम आशीषित ఆ होते हैं। రోజు ఆ వనము కూడా అట్టి రీతిగా उस ఆశీర్వదింపబడింది. दिन वह वाटिका वो बागीचा भी वैसे आशीषित हुआ है। ఏది కొదవలేదంట. किसी प्रकार की कमी नहीं थी उसमें। మరొకసారి చదవండి 2వ అధ్యాయం 10వ వచనం ఆది కాండము. उत्पत्ति पुस्तक 2 अध्याय 10वां वचन हम पढ़ेंगे। నది గురించి మీకు नदी के చెప్పినాను. विषय में बताया हूँ आपको। మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక నది एक नदी ఏం తడిపిందంట, क्या किया ఆ है? తోటని తడిపిండంట. वो उस बागीचे को नमी दिया है। ఇట్ వాటర్ ద గార్డెన్. वो जो उस जो बागीचे को सींचा है। మరి తడపడానికి उसे सींचने ఆ के लिए తోట అంటే ఎవరో మనం చూసిన ముందు వచనాలలో, बगीचा माने क्या हमने इससे पहले ఆ वचन में తోట देखा అంటే है। నువ్వే. वो बागीचा माने तुम ही हो। దేవుడు నిన్ను తడుపుతాడు. खुदा तुमको सींचता है। దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. खुदा ने तुमको चुना है। ఆ రోజు ఆ తోటను ఎన్నుకున్నట్టు उस दिन जैसे उस बागीचे को चुना है, ఈ రోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. आज के दिन खुदा ने तुमको चुना है। హల్లెలూయా. హల్లెలూయా. నీలోకి ఆయన జీవనదిని ప్రవహింపజేసిండు. तुम में से वो अपने जीवन की नदी को बहाता है। ఆయన యొక్క నదిని నీలోకి ప్రవహింపజేసిండు. वो अपनी नदी को तुम में वो बहाता है। ఆ రోజు తోటలోకి ప్రవహింపజేసిండు. उस दिन जो है उस बागीचे में बहाया కొత్త है। నిబంధనలో और नए नियम में నీలోకి ప్రవహింపజేస్తున్నాడు. तुम्हारे अंदर वो उस जो जीवन की నీలో नदी को నది बहाता ప్రవహిస్తున్నదంట. है। तुम्हारे अंदर वो नदी बहती है। కాబట్టి నువ్వు ఎవరు అని అంటే जैसे तुम कौन हो? ఆ తోటలను ఆశీర్వదింపబడతావంట. उस बागीचे के समान तुम आशीषित ఆ होते हो। తోటలో ఏదైనా కొదవ ఉండేనా, उस बागीचे में क्या कोई कमी थी? ఆదమవ్వకి ఏమైనా కొదవ ఉండేనా, आदम हवा को कोई कमी थी ఏది क्या? కొదవ లేకుండే, कोई कमी नहीं थी। ఏది కొదవ లేకుండే. कोई कमी नहीं थी। నీలో ఏ కొదవ ఉండనికే వీల్లేదు. నువ్వు तुम्हारे अंदर कोई कमी नहीं होनी సమృద్ధి चाहिए। నీలో ఉండును గాక. में समृद्धि रहे। ఎందుకనంటే क्यों माने? నువ్వు ఆ నదిలో నాటబడి ఉన్నావు उस కాబట్టి. नदी में तुम बोए हुए हो। ఆ నది నీలో ప్రవహిస్తుంది కాబట్టి. वो नदी तुम्हें बहती है इसलिए। హల్లెలూయా. 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 ఆ హల్లెలూయా. తోటలో ఏది కూడా హానికరమైనది లేకుండేనంట. उस बागीचे में कुछ भी हानिकारक नहीं था। ప్రతి చెట్టు, हर एक पेड़, ప్రతి వృక్షము, हर एक वृक्ष, ప్రతిది కూడా सब कुछ ఆశీర్వదకరంగా ఉండేయంట. आशीषित था। కేవలము सिर्फ మంచి చెడులు తెలియజేసే చెట్టు తప్ప. अच्छे बुरे की समझ देने वाला वो एक पेड़ को छोड़कर। హల్లెలూయా. 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 చూడండి యెషయా 44వ అధ్యాయము.
यशाया की पुस्तक 44वां अध्याय 3వ వచనము. उसका 3रा वचन. మరి దేవుడు ఎలా తడుపుతాడో కొత్త నిబంధనలో చూద్దాము. नए नियम में हम देखेंगे खुदा किस तरह से सींचता है. ఐజియా 44 చాప్టర్ 3rd వర్స్. నేను దప్పిక గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ఏం కుమ్మరిస్తారంట? सूखी जमीन पे ప్రవాహ జలములు కుమ్మరించెదను. प्रवाह के जल को जो నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం దేవుడు ఇచ్చింది చూడండి. देखो कितना महान वचन प्रभु ने हमको दिया है. ఎవరైతే ఈ నదిలో जो कोई इस नदी में ఈ నది మీద ఆధారపడతారో, जो कोई इस नदी पर आधारित ఈ होता నది మీద है, ఎవరైతే ఆధారపడతారో, जो कोई इस नदी पर आधारित होता है. చూడండి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి భూమి మీద, देखो धरती पर थोड़े ऐसे प्रांत हैं నది మీద ఆధారపడే ప్రాంతాలు. जो इस नदी पर आधारित रहने ఈ वाले యొక్క గోదావరి నది తీరానంతా కూడా जो गोदावरी जो किनारे वो ఆ सब నది మీద ఆధారపడే ప్రాంతాలు అవి. उस नदी पर आधारित रहने वाले प्रांत है वो. బయట ఇండస్ట్రీస్ మీద కాదు, चाहे बाहरी मौजूद इंडस्ट्रियों पर లేకపోతే नहीं, బయట ఫ్యాక్టరీస్ మీద కాదు, या बाहरी मौजूद फैक्ट्रियों पर అక్కడ नहीं, వాళ్ళ సంపాదన అంతా కూడా वहाँ उनकी जो पूरी कमाई ఆ నది है మీద ఆధారపడే उस వ్యక్తి. नदी पर ही आधारित है. వాళ్ళ వ్యాపారాలన్నీ నది మీద उनके पूरे व्यापार जो इस नदी पर ही आधारित है. వాళ్ళ సంతానం కూడా అక్కడే ఆధారపడతా उनके ఉంటుంది. संतान भी उसी तरीके से जो आधारित है उसी नदी వాళ్ళ पर. కుటుంబాలన్నీ అక్కడ ఆధారపడతా उनके ఉంటాయి. पूरे परिवार वहाँ उस नदी पर ही आधारित కాబట్టి है. మనము కూడా इसलिए हम भी ఈ నది మీద ఆధారపడి ఉండాలా. इस नदी पर हमको आधारित ఈ रहना నది है. మీద ఆధారపడి ఉన్నప్పుడు जब हम इस नदी पर ఆ आधारित నది रहेंगे, వాగ్దానం చేస్తున్నది, वहाँ नदी हमसे ये वादा करता నిన్నే है కాదు तुमको ही नहीं, నీ సంతతిని నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తా तुम्हारे అంటున్నాను. बच्चों के बच्चों को जो आशीष दूंगा कहते हैं. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాలన్నీ కూడా మీరు తీస్తా ఉంటే, देखो खुदा जब इन वचनों को जब हम అరే ఆ निकालते हैं, వచనంలో మనం విన్నాము కదా, अरे हम उस वचन ఈ में सुने వచనంలో हैं ना, మనం విన్నాము కదా हमने इस वचन में सुना है ना అని చెప్పి कहकर దేవుని వాక్యంలో నువ్వు నాటబడి ఉంటే खुदा के वचन में तुम बोए हुए रहोगे అన్ని तो డాట్స్ కనెక్ట్ అవుతా ఉంటాయి. सारे जो है डॉट्स जुड़ते रहेंगे. ఎక్కడో ఒక దగ్గరికి వచ్చినట్టు ఉంటది నీకు, जहाँ कहीं और से आए कहकर नहीं ఏదో लगेगा तुमको, వాక్యంలో నుంచి వచ్చినట్టు ఉంటది. किसी और वचन में से ही आए हुए हैं कहकर కాబట్టి लगेगा. ఒక నదిలో ఆధారపడిన వ్యక్తులు जो इस नदी पर आधारित रहने वाले అంటే व्यक्ति ఏం हैं, చేయాలంటే పోయిన వారం నీకు చెప్పి ఉన్నాను, मैंने पिछले हफ्ते कहा है तुमसे ఆధారపడి ఉండడం అంటే అర్థం ఏంటి? आधारित रहना माने क्या. కొందరు ఉంటారు थोड़े होते हैं వాళ్ళ ఫైల్ ఏది కూడా का फाइल जो कुछ भी हो చర్చిలోకి రాంది, बिना चर्च के आवे బయటికి పోతుంది. वो बाहर नहीं जाता. వాళ్ళ వ్యాపారస్థమైన ఫైల్స్ అయినా, चाहे वो व्यापार से जुड़ा हुआ వాళ్ళ हो फाइलें, రెజ్యూమేస్ అయినా, चाहे वो उनके रेज्यूम हो, వాళ్ళకున్న ప్రతి ఆలోచన అయినా उनका वो हर एक सोच जो है తొందరపడిపోయి మొదలు పెట్టారు వాళ్ళు. जल्दबाजी करके जाके शुरू नहीं దేవాని करते हैं. సన్నిధిలోకి వెళ్తా ప్రభు, जय प्रभु आपकी शरण में मैं మొట్టమొదటిగా నీ जाऊंगा. సన్నిధిలో సబ్మిట్ చేస్తాను. सबसे पहले आपकी जो शरण में मैं उसे जो है सबमिट తర్వాత నేను करूंगा. వెళ్తాను. उसके बाद ही मैं जाऊंगा. వాళ్ళంతలో వాళ్ళు పోయి वे अपने आप से जाकर ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉంటారు, जो है नौकरी पाए हुए होते हैं. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉంటారు. नौकरी पाए हुए होते हैं. వాళ్ళు గొప్పనా वे महान हैं లేకపోతే या ఆ రెజ్యూమ్ తీసుకొని ఆ ఫామ్ తీసుకొని చర్చిలో ప్రార్థన చేసుకొని वो रेज्यूम या फॉर्म जो उसे लाकर कलीसिया में आकर प्रार्थना करके పోయి ఉద్యోగం వచ్చిందనుకో, जाकर फिर तब उनको जब नौकरी मिलती వీళ్ళు है గొప్పనా? ये लोग महान कहलाएंगे. ఇద్దరికి ఉద్యోగాలు వస్తాయి. दोनों को नौकरी मिलती है. ఎవడు గొప్ప? उनमें से कौन महान ఎవడు कहलाएगा? గొప్ప? कौन महान భూలోక कहलाएगा? సంబంధమైన రీతిగా जो पृथ्वी संबंधित है ఎవడు గొప్ప? कौन महान వీడు कहलाएगा? గొప్ప. ये महान है ఎందుకనంటే क्योंकि వీడు తన సొంత బలముతో वो अपने సంపాదించుకున్నాడు, खुद के बल के कारण वो వాడు नौकरी సొంత पाया है. ప్రయత్నంతో वो अपनी సంపాదించుకున్నాడు. खुद की मेहनत से कमाया है वो కానీ नौकरी. ఆత్మీయంగా लेकिन आत्मिक रीति ఎవడు से గొప్ప? कौन महान है? వీడు గొప్ప. ये दूसरा व्यक्ति महान ఎందుకంటే है. क्यों माने? వీడు అన్ని సామర్థ్యుడు, वो सब प्रकार का सामर्थ्य వీడికి है. సర్వ బలం ఉన్నది, इसके पास सब प्रकार का సర్వ बल है. తెలివి ఉన్నది, सब प्रकार की సర్వ बुद्धि है. శక్తి ఉన్నది, सर्व शक्ति है. రహస్య జ్ఞానం ఉన్నది. लिखने का ज्ञान है. 100% కొడతాడు, जय 100 में से 100% 100% జాబ్ కొడతాడు, 100 में से 100% 100% పాస్ అవుతాడు. 100 में से 100% तो पास సర్వ होगा. శక్తి బలం ఉన్నది. सब प्रकार की शक्ति वो పోయి बल है రాసేస్తే उसको. వీనికి ఘనత, जब वो जाकर लिख देगा इसको ये आदर महिमा मिलेगा. కానీ వీడు పోడు, लेकिन वो नहीं जाएगा దేవుని इस तरह సన్నిధికి से. వస్తాడు. वो खुदा की उपस्थिति में దేవా నా आएगा. బలము కాదు ప్రభువా, प्रभु मेरा बल नहीं, దేవా నీ మీద प्रभु ఆధారపడుతున్నాను मैं తండ్రి, आप पर आधारित होता నువ్వు हूँ. నాకు ఇవ్వు ప్రభువా आप मुझको दो అని प्रभु. ప్రార్థన చేసుకొని పోయి तो రాస్తాడు. प्रार्थना करके वो जाकर వీని యొక్క लिखता है. ప్రభావం ఎక్కడికి వెళ్ళి వచ్చి వస్తున్నది? चाहे इसका ये प्रभाव ఏదేను వనములో ఏదేనులోకి వెళ్ళి వచ్చిన ప్రభావం వల్లే, एदेन में से आए हुए యేసు प्रभाव ప్రభుల की నుంచి तरह, వచ్చిన ప్రభావంతో यीशु मसीह में से आए हुए వీడు प्रभाव की కనెక్ట్ అవుతా तरह ఉన్నాడు, ये जुड़ा हुआ వాటి है. మీద ఆధారపడతా ఉన్నాడు, आधारित रहता है प्रभु पर. ఆధారపడిపోయి రాస్తా ఉన్నాడు. आधारित होकर वो जाकर लिखता है अपना परीक्षा. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. వీడు ప్రభావం లేకుండా ये बिना प्रभाव के దీవింపబడతా वह ఉన్నాడు, आशीषित होता వీడు है, ప్రభావంతో దీవింపబడుతున్నాడు. लेकिन वो
वो उस प्रवाह के साथ आशीषित होता है। ఎలాంటి తోటగా ఉంటావు నువ్వు, किस प्रकार के बगीचे में रहोगे ఎలాంటి तुम? తోటగా ఉంటావు నువ్వు. कैसी बगीचे की तरह रहोगे? హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో చాలా ముఖ్యమైనది हमारे ఇది. जीवन में बहुत जरूरी है, ఎందుకంటే పొందుకుంటున్నారు చాలా మంది, क्योंकि पा तो रहे हैं बहुत से కానీ लोग, శ్రమల్లో ప్రవేశిస్తున్నారు. लेकिन वे जो उसका वो भुगतते हैं। పొందుకుంటున్నారు చాలా మంది, बहुत से लोग पाते तो हैं, ఎన్నో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు పెద్ద పెద్ద, बहुत सी नौकरियां, जैसे सरकारी नौकरियां भी जो కానీ पा रहे పనికి हैं, రాకుండా పోతున్నారు. लेकिन वो किसी काम का नहीं ఎన్నో रहते। అవమానాలు, ఎన్నో అప్పులు. बहुत से अपमान, बहुत से कर्जे, నాటబడి ఉన్నవారు, लेकिन क्या तुम बोए हुए हो? నాటబడి ఉన్నవారు, क्या तुम बोए చిన్న हुए చిన్న हो? ఉద్యోగాలు పోయినా, छोटी छोटी చిన్న नौकरी చిన్న వ్యాపారాల్లో కూడా छोटे छोटे व्यापार వాళ్ళు में भी సంతోషంగా ఉంటున్నారు, वे आनंदित रहते हैं, సంతృప్తిగా ఉంటున్నారు. संतुष्टि होती है उनको। ఎందుకనంటే क्योंकि ప్రతి ఒక్క మంచి కార్యము పరలోకము నుంచే ప్రవహిస్తది. हर एक अच्छा कार्य उस जय स्वर्ग से ही वो प्रभाव ప్రతి करता మంచి है। సంపూర్ణ క్రియ పర సంబంధమైనదే ఉంటది. हर एक श्रेष्ठ व संपूर्ण क्रिया जो है वो स्वर्गीय संबंधित होती ఉద్యోగం है। రావడము మంచి కార్యం అనుకుంటున్నావు నువ్వు. नौकरी मिलना अच्छा कार्य सोचते ఉద్యోగం हो, రావడం మంచి కార్యం కాదయ్యా. नौकरी मिलना अच्छा कार्य నీ नहीं కళ్ళ है। ముందు ఎంత మంది లేదు ఉద్యోగం వచ్చిన వాళ్ళు, चाहे तुम्हारी आंखों के सामने ఈ రోజు కూడా బాధపడతా ఉన్నవారు. वे आज भी दुखी है। మీ కళ్ళ ముందు ఎంత మంది లేరు ఇల్లులు కట్టుకున్నవారు, तुम्हारे सामने कितने लोग नहीं ఈ जो రోజు కూడా ఆ बना ఇంట్లో ఏడుస్తున్న వాళ్ళు. है। आज के दिन वो उस घर में रो रहे हैं। ఏమి లాభము? फिर क्या लाभ నువ్వు है? ఎక్కడ నువ్వు కనెక్టెడ్ అయి ఉన్నావు? तुम कहाँ पर जुड़े हो? ఆ ప్రవాహంలో నువ్వు ఉన్నవా? क्या उस प्रवाह में ఆ हो तुम? ప్రవాహంలో లేకుండా ఉన్నవా? या उस प्रवाह के बगैर हो तुम? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అలా మమ్మల్ని నడిపిస్తున్నాడయ్యా. खुदा हमें उस तरह से चला మేము रहा ఆ है। వ్యత్యాసం చూస్తూ వచ్చిన వాళ్ళము, మేము हम जो उस अंतर को देख कर आए हैं, సరిదిద్దబడిన వాళ్ళము మేము. हम जो सुधारे गए हैं, అందుకే इसलिए ఆ ప్రవాహంలోకి వెళ్ళి ఇతరుని మేము ఆశీర్వదిస్తున్నాము. उस प्रवाह में से हम दूसरों को आशीष देते हैं। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, इसलिए खुदा ये वादा నా करता है, ప్రవాహంలోకి రా, तो मेरे प्रवाह में ఐ విల్ आओ, గివ్ యు వెల్త్ అని అంటున్నాడు. मैं तुझको वो जो ऐश्वर्य दूंगा, నీవు నీ పిల్లలు ఆశీర్వదింపబడతా तुम అంటున్నాడు. तुम्हारे बच्चों के बच्चे आशीषित होंगे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రవాహంలో ప్రతిది నువ్వు పొందుకొనును గాక. प्रवाह में कुछ तुम पाने पाओ। ప్రవాహంలో లేనిది ప్రవాహంలోకి వచ్చును గాక. ఈ రోజు प्रभाव में नहीं है वो, आज के दिन उस प्रभाव में आए, రీకనెక్ట్. तुम फिर से जुड़ जाओ। హల్లెలూయా. हालेलुया, తిరిగి జతపడు దేవునితోని. तुम खुदा के साथ फिर से जुड़ जाओ। అందుకే యోహాను సువార్త 7:37 అంటాడు. यूहन्ना की पुस्तक 7:37 యోహాను సువార్త 7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి మీ యొక్క దప్పికని తీర్చుకోండి. హల్లెలూయా. हालेलुया। ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు మనని, आज के दिन खुदा हमसे ये पूछता है, అలాంటి దాహముతో నీవు ఉన్నవా? वैसी प्यास के साथ क्या हो నీకు तुम? వ్యాపారం ఉంది, నీకు ఉద్యోగం ఉన్నది, तुम्हारे पास व्यापार है, नौकरी కానీ है, నీలో దాహం ఉన్నదా? लेकिन तुम में क्या प्यास है? నీకు కుటుంబం ఉన్నది, నీకు ఇల్లు ఉన్నది, तुम्हारे पास परिवार है, घर కానీ है, నీకు దాహం ఉన్నదా? लेकिन क्या तुम में वो प्यास है? ప్రతి ఆదివారం సండే వచ్చిపోతున్నావు, हर रविवार आकर जा కానీ रहे నీకు हो, దాహం ఉన్నదా? लेकिन क्या तुम में वो प्यास है? ఈ రోజు దాహము తీర్చే అనాయింటెడ్ సండే. హల్లెలూయా. आज तुम्हारी प्यास को बुझाने वाला अभिषिक्त रविवार है ये। నీ ప్రతి పరిస్థితిలో तुम्हारी हर एक దేవుడు परिस्थिति నీ में దాహం తీర్చును గాక. तुम्हारी प्यास को वो యేసు पूरा करे। నామములో అడిగిన ప్రతిదిన నామములో అడిగిన ప్రతిది మీరు పొందుకుంటారన్న దేవుడు. प्रभु ने कहा तुम मेरे नाम में जो कुछ भी ఈ मांगोगे రోజు तुम యేసు पाओगे। నామములో అడుగుతున్నాను ప్రభువా, आज यीशु के नाम में मैं मांगता हूँ యేసు प्रभु, నామములో వీళ్ళ దాహం తీర్చబడును గాక. यीशु के नाम में इनकी प्यास बुझावी जावे। అన్ని ఉన్నాయి जैसे सब कुछ కానీ దాహం ఉన్నది, लेकिन प्यासी है, అన్ని ఉన్నాయి सब कुछ है కానీ దాహం ఉన్నది. लेकिन प्यासे हो। సముద్రపు నీళ్లు తాగితే దాహం తీర్చకుండా ఎలాగుంటైతే ఉంటుందో, चाहे समुद्र का पानी पीने से भी जो అట్టి प्यास రీతిగా नहीं बुझती, ఈ उस तरह లోకం से యొక్క నీళ్లు తాగుతూ, इस दुनिया के ఈ पानी को లోకంలో पीते हुए, పని చేస్తూ, इस दुनिया में ఈ काम करते हुए, లోకానుసారంగా ఉంటూ దాహముతో इस ఉన్నప్పుడు दुनियादारी के अनुसार रहते हुए जो ఈ రోజు प्यासे हो। లోకాన్ని విడిచిపెట్టయ్యా, लेकिन आज के दिन दुनिया को పాపంని छोड़ दो, విడిచిపెట్టయ్యా, पाप को छोड़ दो, నీ తలంపులు దూరం చేసుకో బిడ్డ. सोच को जो दूर करो। యేసు నామములో ఇక్కడ నీ యొక్క నదిలోకి ప్రవహింపు చేసుకో. यीशु के नाम में जो इस नदी को जो इसमें तुम प्रवाह में रहो। హల్లెలూయా. హల్లెలూయా. నీ దాహం తీర్చడానికి ఉన్నాడు ఈ రోజు. चाहे तुम्हारी प्यास को वो बुझाने आते हैं। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకే ఇర్మియా इसलिए कहते हैं यिर्मयाह 2:13 ఉంటది. दूसरा अध्याय 13 वचन, జెరమాయ 2nd chapter 13th verse. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తోట్లను బద్దలై నీళ్లు నిలువని తోట్లను తొలిపించుకొని ఉన్నారు. తొలిపించుకొని ఉన్నారు. దేవుడు ఇక్కడ బాధపడుతూ రాస్తున్నాడండి. यहाँ చూడండి, पर खुदा बड़ा दुखी నా होकर ये జనములు लिखते हैं, 2 నేరములు చేసి ఉన్నారు, 2 నేరములు చేసి ఉన్నారు. నీ నేరం చూడండి, నీ నేరము देखो ఒకరు तुम्हारा చెప్తున్నారంటే अपराध वे बताते हैं तो माने మంచిగా వినండి. अच्छे से सुनो। ఎందుకనంటే क्यों माने? నీ నేరం నువ్వు తెలుసుకోకుండా చాలా దినాలు ఉండిపోతావు.
तुम अपना अपराध क्या है ये जाने बगैर बहुत दिन ऐसे అనేక रहते చోట్ల हो, కొట్లాడుతుంటావు, हर जगह पे लड़ाई झगड़े करते हो, తీరదు. चाहे तुम्हारी समस्या नहीं నీ सुलझती, నేరం బయటపడుతుందంటే तुम्हारा अपराध बाहर आता దేవునికి है వందనాలు माने చెప్పు. प्रभु को धन्यवाद कहो, ఎందుకంటే అది తీసేసుకొని क्योंकि उसे निकाल कर పరిశుద్ధంగా జీవించు. पवित्र रहकर जियो. దేవుడు అక్కడ అంటా ఉన్నాడు, खुदा यहाँ कहते हैं कि నేరము చేస్తున్నారు. अपराध कर रहे हैं. ఏ నేరం అది? क्या है वो अपराध? నేరం ఏది? अपराध क्या నా है? నదిలో కాకుండా जो मेरी नदी में नहीं, लेकिन లోకాంతరమైన నదిలో నాటబడి ఉన్నారు. दुनियादारी के नदी में जो है तुम बोए हुए हो. హల్లెలూయా. हालेलुया. Many believers today are dry because they have left the source of living water. ఈ రోజు చాలా మంది దేవుని బిడ్డలే आज के दिन बहुत से खुदा के लोग ही దప్పిక కలిగి ఉన్నారు. वे ఎందుకు प्यासे हैं. क्यों? ఆ జీవ నదిని వదిలేసి उस ఉన్నారు. जीवन की नदी को वे छोड़ दिए हैं. వాళ్ళు జీవ నదిని వదిలేస్తున్నారు. वे जीवन की नदी को छोड़ दिए దేవుడే हैं. డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. खुदा ही सीधा ये వాక్యమే कहते డైరెక్ట్ గా हैं. మాట్లాడుతున్నాడు. वचन ही सीधा ये నా कहता నది है. వదిలేసినారు కాబట్టి దప్పిక ఉన్నారు. वे मुझको छोड़ दिए इसलिए ही वो प्यासे हैं. హల్లెలూయా. 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 చూడండి మళ్ళీ తిరిగి వెళ్దాం 2వ అధ్యాయం 10వ వచనము. फिर से हम जो पढ़ेंगे दूसरा अध्याय 10वां वचन उत्पत्ति की पुस्तक. కాబట్టి ఆ తోట ఎలా తడపబడాలో నీకు తెలియజేసినాము. वो बागीचा किस तरीके से सींचा जाए उसमें नमी మళ్ళీ है, उस 2వ बारे में అధ్యాయం जानना 10వ వచనం है. మరొకసారి చదువుతాం. फिर से हम पढ़ेंगे उत्पत्ति पुस्तक दूसरा अध्याय 10वां वचन. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఏదెనులో నుంచి బయలుదేరిన एदेन से निकला हुआ ఎన్ని నదులు? कितनी नदी है वो? ఎన్ని నదులు? कितनी नदियां हैं ఆ? वो? ఒకటా 10 నదులా? एक नदी है या 10 नदियां हैं? ఆ? बोले ఒక్కటే एक ही नदी है. ఒక్కటే एक ही ఒక్కటే एक ही नदी है वो. ఒక్కటే एक ही नदी है. ఎందుకొరకు? क्यों? ఒక్కడే దేవుడు क्योंकि మనకి. एक ही खुदा है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉంటే ఇద్దరు ముగ్గురు నదులు బయలుదేరేటి. 2-3 खुदा अगर होते तो 2-3 नदियां निकलती थी. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటే ఇద్దరు ముగ్గురు నదులు బయలుదేరేటి. 2-3 व्यक्ति अगर होते तो 2-3 नदियां निकलती थी. ఒక్కడే एक ही దేవుడు. ఓన్లీ వన్ సోర్స్. एक ही एक नदी का ఒక్కడే దేవుడు కాబట్టి एक ही खुदा है इसलिए ఒక్కటే నది బయలుదేరు. एक ही नदी निकलती है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఒక్కడే దేవుడు. एक ही खुदा. ఆ నామమే నామము वो नाम क्या है? యేసు నామము. यीशु का नाम. హల్లెలూయా. హల్లెలూయా. నా నామమున నువ్వు ఏది అడిగినా उस नाम में तुम जो कुछ भी मांगोगे నేను చేస్తాను, వాగ్దానం मैं చేస్తాను. करूंगा कहता है प्रभु ఆ अपने वचन నామంలోకి में. వెళ్ళి బయలుదేరిన उस నది. नाम में से निकली ఆ है वो नदी. నామంలోకి వెళ్ళిన బయలుదేరిన उस నది. नाम में से निकली है वो नदी. ఆ నదిలో ప్రతి ఒక్కరు ఆ నామమున ముంచబడును కాక. उस नाम में निकली उस नदी में हर एक व्यक्ति वो डुबकी लगावे. ఇంకా రక్షణ లేని వాళ్ళు, जिनको अभी भी उद्धार नहीं है, పాపంలో లేని వాళ్ళు, जो पाप में है, పాపంలో ఉన్న వాళ్ళు, जो पाप में है, నది బయలుదేరింది. या नदी निकल चुकी है. ఒక్కటే నది, बस एक ही एक नदी, ఒక్కటే నామము. एक ही नाम. ఆ నదిలో ఆ నామములో మునగండి. उस नदी उस नाम में तुम डुबकी ఆ लगाओ. ఆత్మలో మునగండి. उस आत्मा में तुम डुबकी लगाओ. ఆ నదికి సూచన పరిశుద్ధాత్ముడు. उस नदी किस बात को सूचित అందుకే करती है? దేవుడు पवित्र అంటా आत्मा ఉన్నాడు, को. इसलिए खुदा నా कहता है ఆత్మతో నిన్ను నింపుతా मैं అంటున్నాడు. तुम्हें अपनी आत्मा से నా भरता हूँ. పరిశుద్ధాత్మతో నిన్ను తడుపుతా मैं అంటున్నాడు. अपनी पवित्र आत्मा से मैं तुम्हें भिगोता हूँ. హల్లెలూయా. हालेलुया. ఒకటే నది, एक ही नदी, ఒకటే సోర్స్, एक ही उसका सोत्र है, ఒకటే దేవుడు, एक ही खुदा, ఒకటే నామము, एक ही नाम ఒకటే శక్తి, और एक ही शक्ति, ఒకటే రక్తము, एक ही लहू, ఒకటే శరీరము. एक ही शरीर. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దాంట్లోనే ప్రేయర్ పవర్ విశ్వసిస్తున్నది. उसमें ही प्रेयर पर विश्वास करता है. ఒక్కటే అనే దాని మీద उस విశ్వసిస్తున్నది. एक ही उस बात पर विश्वास करता है. ఒక్కటే అనే దాని మీద उस విశ్వసిస్తున్నది. एक ही उस पे विश्वास करता है. ఒక్కటే. वह एक ही. నీ విశ్వాసం ఎక్కడ ఉన్నది? तुम्हारा विश्वास कहाँ पर है? ఎక్కడి నుంచి పొందుకుంటున్నావు నువ్వు? कहाँ से तुम पाते हो? ఎక్కడి నుంచి నీ నది వస్తున్నది? कहाँ से वो नदी आती है? జాగ్రత్తగా వినండి. बड़े ध्यान से सुनो. ఎక్కడెక్కడికో कहीं कहीं से మూడు దేవుళ్ళు चाहे वो मौजूद అని క్రైస్తవులు విశ్వసిస్తున్నారు. क्या जो ईसाई लोग चाहे మూడు विश्वास करते हैं, నామాలు అని 3-3 విశ్వసిస్తున్నారు. नाम के कई ईसाई लोग विश्वास నీ करते हैं. నది అక్కడికెళ్ళి వస్తుందా? क्या वो नदी तुम्हारी वहां से आती है? ఒక్కటే నామము, या एक ही नाम, ఒక్కటే దేవుడు, एक ही खुदा, ఒక్కటే నదికి వెళ్ళి నది एक ही వస్తున్నదా? नदी से जब तुम पाते हो. హల్లెలూయా. హల్లెలూయా. బయటన లోకము నదిని వదిలేయండి. चाहे बाहर दुनिया की उस ఈ नदी को రోజు छोड़ దేవుడు दो. క్రైస్తవత్వంలో ఉన్న నదుల గురించి దేవుడు आज के दिन బయలుపరుస్తాడు. प्रभु मसीह लोगों में वो मौजूद उस नदी विषय में నువ్వు कहते ఎక్కడ हैं. పోయి కూర్చుంటున్నావు? कहाँ जाकर तुम నువ్వు बैठे हो? ఎక్కడికి వెళ్ళి శక్తిని तो పొందుకుంటున్నావు? कहाँ से शक्ति को నువ్వు पाते हो? ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని వింటున్నావు? कहाँ से वचन को सुनते हो? మూడు నదులకు వెళ్ళి వింటున్నావా? 3 नदियों में से क्या? ఒక్కటే నదికి వెళ్ళి या उस వింటున్నావా? एक ही नदी में से? ఫ్రమ్ వేర్ ఆర్ యు గెటింగ్ ఇట్?
कहां से तुम पाते हो? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, बार बार मैं నువ్వు कहता हूं, పొందుకోవడం ముఖ్యం కాదు, तुम्हारा पाना ఎక్కడికి వెళ్ళి వస్తున్నది అనేది ముఖ్యము. लेकिन वो कहां से आता है ये जरूरी है. అందరూ పొందుకోగలుగుతారు, सब पा सकते हैं, అందరూ పొందుకుంటున్నారు, सब पाते हैं, ఎక్కడికి వెళ్ళి వస్తున్నది? लेकिन वो आता कहां से है? ఒక్కటే నదికి వెళ్ళి వస్తుందా? क्या उस एक नदी में से మూడు నదులకి వెళ్ళి या వస్తున్నాయా? 3 नदियों में से आता है? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవాతి దేవుడు आज के दिन प्रभुओं के प्रभु ఆ ఒకటి నామంలో దేవుడు మనం उस నిలబెట్టి एक ही नाम में जो खुदा ने हमको खड़ा किया है, దేవునికి వందనాలు చెల్లించాలా సరే? खुदा को तो हमको धन्यवाद देना है. క్రైస్తవత్వంలో ఉండి కూడా మనం మోసపోలేదు. जय हम जय मसीह लोगों की तरह रहते हुए हम धोखा नहीं खाए हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. చూడండి ఆది కాండము 2వ అధ్యాయం 10వ వచనంలో ఒకటే నది బయలుదేరింది, उत्पत्ति पुस्तक 2 अध्याय 10वां वचन, एक ही नदी है जो కానీ निकलती है, 4గా విభజింపబడింది. लेकिन वो जो 4 शाखाओं में ఆ बंटती है. 4 నేను క్లుప్తంగా చెప్తాను, उन 4 उसके बारे में जो संक्षिप्त में बताऊंगा, ఎందుకంటే రాబోయే వచనాలలో क्योंकि आने वाले वचनों में ఒక్కొక్క నది గురించి ఉన్నది. एक एक नदी के बारे में है. 4 వేరే వేరే నదుల గురించి, वो 4 अलग अलग नदियों के ఒక్కొక్క बारे में నది గురించి बचेंगे. బలంగా ధ్యానించబోతున్నాం. एक एक जो नदी के विषय में अलग से जो है बलवंत रीति से ध्यान मनन करेंगे हम. హల్లెలూయా. हालेलुया. ఒకటి దేవుని యొక్క సమకూర్చడము, एक जो खुदा जो हमारे लिए जो उपाय करता है, ఆ యొక్క వనానికి దేవుడు సమకూరుస్తున్నాడు ఆ నది ద్వారా. वहां पर उस नदी के द्वारा खुदा जो चाहिए सारी बातों का जो है ఆ इंतजाम ఏదెన్లో ఉన్న करता है. తోటకి దేవుడు సమకూరుస్తున్నాడు. एदेन में मौजूद उस वाटिका के लिए खुदा सारी बातों का इंतजाम करता है. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, इसलिए फिलिपियों की पुस्तक उसका 4था अध्याय उसके 19वें वचन में ఒకసారి ये అందరు लिखा है. చదువుకోండి. एक बार सब लोग पढ़िएगा. ఫిలిపియన్స్ 4 చాప్టర్ 19th వర్స్. फिलिपियों की पुस्तक 4था अध्याय 19वां वचन. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును మీ తీర్చును. ప్రతి అవసరము, तुम्हारी हर एक जरूरत మీ को, ప్రతి అవసరము, तुम्हारी हर एक जरूरत को హల్లెలూయా. హల్లెలూయా. ఆ నదిలోకి వెళ్ళి उस नदी में से ఎవరైతే ఆ నదిలో నాటబడి ఉంటారో जो कोई इस नदी में बोए हुए వారి होते हैं, ప్రతి అవసరం ఎవరు తీరుస్తారంట? हर एक जरूरतों को कौन पूरा మనుషుల करता దేవుడా? है? इंसान या खुदा? మనుషుల ఐశ్వర్యమా దేవుని ఐశ్వర్యమా? जो है इंसानों का ऐश्वर्य, దేవుని खुदा का ऐश्वर्य, ఐశ్వర్యం నీ అవసరం తీర్చును గాక. खुदा का ऐश्वर्य तुम्हारी जरूरतों को पूरा करे. మనుషుల దగ్గర చేతులు చాపుడు సాలైపోయింది. जो है मनुष्यों के सामने जो है हाथ फैलाना కొండల नहीं. తట్టు కనులెత్తుచున్నాను, पहाड़ों के मैं अपनी आंखों को మా उठाता हूं. బిడ్డలకి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభువా? मेरे बच्चों की सहायता कहां से రోజు आई, प्रभु? మాట్లాడినావు, నీ ఐశ్వర్యం వీళ్ళ యొక్క కొదవని తీర్చును గాక. आपका ऐश्वर्य प्रभु इनकी जरूरतों को पूरा करे. హల్లెలూయా. हालेलुया. దేవుడు ఆ వనానికి సమకూర్చిండు. खुदा ने उस बागीचे के लिए इंतजाम किया है. రెండవది और दूसरा దేవుని యొక్క సన్నిధి, खुदा की అంటే उपस्थिति, దేవుని యొక్క ఆత్మ, माने खुदा का आत्मा, అంటే దేవుడే माने खुदा ही తోడుగా ఉన్నా साथ हूं ఆ कहकर ప్రవాహములా उस प्रवाह నీ में మధ్యలో నేను ఉన్నా, तुम्हारे बीच में నీ मैं हूं. మధ్యలో నేను సంచరిస్తున్నా, तुम्हारे बीच में मैं संचार कर रहा हूं. ప్రవాహములా నేను उस సంచరిస్తున్నాను. प्रवाह में मैं నా संचार कर रहा సన్నిధి हूं. నీకు తోడుగా ఉన్నది. मेरी उपस्थिति तुम्हारे साथ है. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కీర్తనలో దావీదుకారుడు రాస్తాడు, इसे भजन संहिता में दाऊद ये लिखते हैं, 16వ అధ్యాయం 11వ వచనము, 16 अध्याय 11वां वचन. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో సంపూర్ణ సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నీ కుడి చేతిలో నిత్యము నిత్యము సుఖములు కలవు. సుఖములు కలవు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఆ ప్రవాహంలో నాటబడి ఉంటారో जो कोई उस प्रवाह में बोए हुए होते हैं, వాళ్ళకి దేవుని సన్నిధి నిరంతరం తోడుగా उनके लिए ఉండబోతుంది. खुदा की उपस्थिति हमेशा साथ रहेगी. దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందంటే खुदा की उपस्थिति में क्या मिलता है? మనకి జీవము, हमको जीवन, మార్గము, సత్యము, मार्ग, सत्य, శాంతి, సమాధానము, शांति, समाधान, ఆనందము, ఆశీర్వాదము, आनंद व आशीष, ఇవన్నీ ఆయన సన్నిధిలో ये దొరుకుతాయి. सब कुछ उनकी उपस्थिति में हमको దేవుని मिलता है. సన్నిధి అంటే खुदा की उपस्थिति దేవుని माने తోడు, खुदा का साथ. దేవుడున్న చోటు. खुदा जहाँ जिस स्थान నీ पर ఇంట్లో होते हैं, దేవుని సన్నిధి ఉంటది. तुम्हारे घर में खुदा की నువ్వు उपस्थिति ఎక్కడుంటే होती అక్కడ है. దేవుని సన్నిధి तुम దిగాలి. जहाँ होते वहाँ खुदा की అంటే उपस्थिति దేవునికి होती है. తోడుగా నువ్వు ఉండాలి. माने खुदा तुम्हारे साथ रहते हैं. దేవా ఇక్కడ ఈ పని నువ్వు చేయాల प्रभु ప్రభువా यहाँ इस काम को आप అంటే దేవుడు करें అక్కడ प्रभु. దిగుతాడు. तो वहाँ पर खुदा యేసు उतरते నామములో हैं. ప్రభువా यीशु मसीह के नाम में ఇక్కడ प्रभु. పని నీ ద్వారా జరుగును यहाँ గాక, पर काम आपके ఇక్కడ द्वारा हो సేవ प्रभु. నీ ద్వారా జరుగును यहाँ पर గాక सेवा प्रभु आपके అంటే द्वारा దేవుడు हो అక్కడ जाए. దిగుతాడు. तो वहाँ पर खुदा అంటే उतरते దేవుడి हैं. సన్నిధి అక్కడ ఉన్నట్టు वहाँ पर खुदा की నీ उपस्थिति తోడు, है माने. దేవుని తోడుగా నువ్వు ఉన్నప్పుడు నీ దేవుడు నీకు కాదు, దేవునికి నువ్వు తోడుగా ఉండు. तुम खुदा के साथ रहो पहले. దేవుడి తోడు, దేవుని వెంట నువ్వు ఉండు. तुम खुदा के साथ నీ रहो వెంట पहले. దేవుడు రావడం కాదు. तुम्हारे पीछे खुदा आना नहीं. చాలా వ్యత్యాసం ఉన్నది. बहुत अंतर है इसमें. నువ్వు ఏది పడితే అది చేసి దేవా దీంట్లో నువ్వు సాయం చేయడం కాదు. तुम जो चाहे वो करो, फिर मांगो खुदा से. खुदा దేవా నువ్వు सहायता చేస్తున్న करके नहीं. పనిలో నేను పని చేస్తా ప్రభువా, प्रभु आप जो काम कहते प्रभु मैं उस काम को करूंगा. నేను అక్కడ సహాయకుడుగా ఉంటా ప్రభువా నీకు.
जय मैं वहां आपके लिए सहायक रहूंगा మీరు प्रभु। అనుకోవచ్చు దేవుడికి సాయం ఏం అవసరం లేదు, आप सोचते हैं कि खुदा को किसी सहायता की जरूरत नहीं है, దేవుడికి సాయం అవసరం లేదు. खुदा को सहायता की जरूरत नहीं है, కానీ దేవుడు మనుషుల మీద ఆధారపడి ఉంటాడు తెలుసా. लेकिन खुदा इंसानों पर आधारित रहता है, जानते हो ఆ तुम। వనాన్ని సృష్టించి जो है उस हवा को बना, ఆ వనాన్ని పెంచేటోడు ఎవ్వరు అవసరం లేదు. जो है वाटिका उस बागीचे को बनाकर उसको जो पालने वाली किसी की जरूरत नहीं थी, కానీ దేవుడు మనుషులను పెట్టిండు. लेकिन खुदा ने इंसानों को रखा ఎవరైతే ఇష్టపడతారో जो इनको वो पसंद వాళ్ళ करते మీద हैं, ఆధారపడి ఉంటారు, उन पर वो आधारित रहते हैं, ఆధారపడి ఉంటారు. उन पर आधारित ఈ रहते రోజు हैं। లోకం ఏం చెప్తుందయ్యా, आज के दिन दुनिया क्या कहती है, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోండి जो दोनों व्यक्ति जो वो शादी करे కానీ ఇండిపెండెంట్ గా ఉండండి, लेकिन वो आत्मनिर्भर रहे, ఆధారపడి ఉండకండి. एक दूसरे पर आधारित ना रहे, భార్య మీద ఆధారపడకు, पत्नी पर आधारित భర్త ना మీద रहो, ఆధారపడకు, पति पर आधारित ना తల్లిదండ్రుల रहो, మీద ఆధారపడకు. माता पिता पर आधारित ना इंडिपेंडेंट గా रहो, ఉండండి, आत्मनिर्भर रहो, ఇండిపెండెంట్ గా ఉండండి. आत्मनिर्भर रहो। అట్లా कहकर ఇండిపెండెంట్ గా ఉండి 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 वैसा आत्मनिर्भर रहते భార్య हुए లేడు, భర్త లేడు, పిల్లలు లేరని पति नहीं है, पत्नी नहीं है, बच्चे नहीं है, ऐसा ఇంకా कहकर ఇండిపెండెంట్ గా ఉండి 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 अभी भी आत्मनिर्भर నాకు रहते हुए దేవుడు కూడా లేడు అంటున్నాడు, मुझको चीज नहीं है, कहकर నాకు చర్చ అవసరం లేదంట, मुझको कलीसिया की जरूरत नहीं है, నాకు कहकर ఉద్యోగం ఉంది, मेरे पास नौकरी నేను ఒక है, లైఫ్ కట్టుకుంటున్నాను, मैं अपना जीवन నేను एक పని बनाता हूँ, చేసుకుంటున్నాను. मैं ऐसा ఇటు करता రీతిగా हूँ। ఉండి 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 इस तरह से रहते हुए ఒక కాలం వచ్చింది, एक ऐसा समय आया है 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటగానే 40-50-60 साल पार होते ही వాడి పరిస్థితి ఏంది, उनकी परिस्थिति क्या हो వాడి जाएगी, పరిస్థితి ఏంది, उनकी क्या हालत हो जाएगी, వాడి పరిస్థితి ఏంది. उसकी क्या हालत हो ఈ రోజు जाएगी। బయట దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా आज के दिन जो है बाहरी विदेशों అవే में పరిస్థితులు ఉన్నాయి, वही है हालात, అవే పరిస్థితులు वही ఉన్నాయి. हालात है, చస్తే చూడేటోడు లేడు, मरने पे कोई देखने वाला नहीं, బాగా డబ్బులు ఉంటాయి जो है बहुत है उनके पास, కానీ ఎవ్వడు తోడుగా ఉన్నాడు, लेकिन कोई साथ नहीं होते हैं, ఎవ్వడు తోడుగా ఉన్నాడు. कोई साथ नहीं रहते, దానితోని వాళ్ళకి పిచ్చెక్కిపోతూ इस ఉన్నాయి, कारण उनको पागलपन चढ़ जाता మైండ్ है, ఖరాబ్ అయిపోతున్నది, उनके जो दिमाग जो है बिगड़ जाते సీజర్స్ हैं, వస్తూ ఉంటాయి, వాళ్ళు उनको सीजर्स वाली तकलीफ होती है, మర్చిపోతా ఉంటారు उनको గతాన్ని, भूलने की बीमारी हो जाती है, రకరకాల కొత్త కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి विभिन्न प्रकार से नई नई बीमारियां आ रही है, ఇండిపెండెంట్ లైఫ్ వల్ల. आत्मनिर्भर जीवन जिसको कहते हैं। కానీ పోయిన ఆదివారం మనం వాక్యం చూస్తాం, लेकिन पिछले हफ्ते रविवार हमने वचन में देखा మనం है ఇండిపెండెంట్ కాదు, हम आत्मनिर्भर नहीं, ఎవరి మీద इस ఆధారపడేటోళ్ళము, पर हम आधारित रहने वाले, దేవుని మీద ఆధారపడే వ్యక్తి. खुदा पर आधारित रहने वाले। హల్లెలూయా. हालेलुया। నెవర్ బి ఇండిపెండెంట్. जो कभी भी आत्मनिर्भर ప్రేయర్ नहीं हो, పవర్ ఇస్ నెవర్ ఇండిపెండెంట్. प्रेयर पर कभी भी आत्मनिर्भर नहीं है, నువ్వు ఎప్పుడు ఇండిపెండెంట్ కాదు, तुम कभी भी आत्मनिर्भर नहीं నువ్వు हो, దేవుని మీద ఆధారపడే వ్యక్తివి. तुम खुदा पर ప్రేయర్ आधारित పవర్ रहने దేవుడి वाले మీద व्यक्ति। ఆధారపడే వ్యక్తి प्रेयर చర్చ్. पर जो है खुदा पर आधारित रहने वाली एक कलीसिया है। హల్లెలూయా. హల్లెలూయా. అట్టి రీతిగా उस तरह से ఎవరైతే ఆ ప్రభావంలో నాటబడి ఉంటారో దేవుని సన్నిధి వాళ్ళకి తోడుగుండును గాక. जो उस प्रभाव में बोए हुए होते, खुदा की उपस्थिति उनके साथ रहे। తర్వాత इसके बाद 4 భాగాలుగా విభజింపబడింది 4 కాబట్టి भागों में वो जो है बटने के बाद 3వ భాగము దేవుని యొక్క పరిశుద్ధాత్మ. तीसरा भाग है खुदा की पवित्र आत्मा। ఎన్నోసార్లు ఎన్నో మార్లు పరిశుద్ధాత్మతోని నదులని పోలుస్తా ఉన్నాం. बहुत सी बार पवित्र आत्मा की तुलना नदियों से जो की गई వాటర్ है, కి సాదృశ్యము బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము. जो है पानी का जो बाइबल में जो सादृश्य है वो जो खुदा का पवित्र आत्मा वो आशीष। హల్లెలూయా. 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 అట్టి రీతిగా उस तरह से తర్వాత దేవుడు ఇంకొక భాగంగా నదిని విభజింపజేసిండు. एक और शाखा में जो खुदा ने उस नदी को जो विभाजित किया, దాని అర్థం ఏంటంటే उसका अर्थ क्या है? అవును ఒకటే సోర్స్ కెళ్ళి వస్తున్నది, हाँ, एक ही सूत्र से वो आता కానీ है, లోకమంతా విస్తరించాలా. लेकिन पूरी दुनिया में विस्तरित అది होना है। ఏంటంటే वो क्या है? దేవుని యొక్క సువార్త. खुदा का सुसमाचार। అందుకే సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరిస్తా. इसलिए कहता है कि सर्व शरीर पर मैं आत्मा అందుకే को దేవుడు उड़ेलूंगा। అంటాడు इसलिए खुदा సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త सारी दुनिया में जाकर सारी सृष्टि से सुसमाचार को ప్రకటించండి, प्रकट करने को कहा है। ప్రకటించండి. प्रकट करो। హల్లెలూయా. 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 చూడండి చివరిగా देखिए अंत में ప్రకటన प्रकाशित वाक्य पुस्तक 22వ అధ్యాయము 22वां अध्याय 1వ వచనము. इसका पहला वचन। మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలపు నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఏదెనులో నది ఎక్కడికి వెళ్ళి ప్రవహించిందంట, एदेन में वो नदी वो कहां से बहती आती है, ఎక్కడికి వెళ్ళి ప్రవహించిందంట, कहां से वो बहना शुरू होती है? ఆ యొక్క సింహాసనముకెళ్ళి, उस सिंहासन से, దేవుని యొక్క సింహాసనముకెళ్ళి खुदा के सिंहासन से నది ప్రవహించింది. वो नदी बहती है। ఏదెనులో ప్రవహించింది, एदेन में वो बही ఆ है, వనానంతటిని తడిపింది. उस पूरे जो है उस वाटिका को ఆదమ सींचा అక్కడ है। ఉండి, आदम हवा वहां पर थे, ఆదమ అక్కడ ఉండి आदम हवा वहां थे। ఆ పరలోకము నుంచి. स्वर्ग से, అందుకే దేవుడు అంటున్నాడు ऐसे खुदा कहता है, మొట్టమొదటి నుంచి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు, शुरुआत से खुदा ఇది से बात పర करता है। సంబంధమైనది, ये स्वर्गीय ఇది संबंधित లోక है, సంబంధమైనది కాదు, दुनिया के संबंधित ఇది नहीं పర है, సంబంధమైనది. स्वर्गीय संबंधित है। అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. तभी हमें ये समझ लेना है।
అక్కడ నది वहां पर वो नदी పర సంబంధమైనది, स्वर्गीय భూలోక संबंधित है, సంబంధమైనది కాదు. पृथ्वी संबंधित नहीं ఈ है। రోజు దేవుడు మనతో आज మాట్లాడుతున్నాడు. के दिन खुदा हमसे बात మనం ఒక करता है। నదిలో हम ప్రవహిస్తున్నాము. एक नदी में जो प्रवाह మనలోకి कर ఒక रहे हैं, ఫౌంటైన్ వస్తున్నది. हमारे अंदर से एक सोता निकलता మనం है। ఆ నది ఎక్కడికి వెళ్ళైతే ప్రవహిస్తుందంటే वो नदी वो कहां से बहती है? యేసు ప్రభు సింహాసనముకి వెళ్ళి यीशु मसीह ప్రవహిస్తున్నది. के सिंहासन से। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, इसलिए आज के दिन खुदा तुमसे पूछता నువ్వు है, ఆ నదికి तुम उस नदी के నాటబడి ఉన్నావా నదిలో? में क्या तुम बोए हुए हो? లేకపోతే नहीं तो నీ జీవితం ఎండిపోయిన భూమిగా ఉంటది. तुम्हारा जीवन सूखी हुई जमीन रहेगा। డ్రై ప్లేసెస్ అట్రాక్ట్ సేటన్. जहाँ सूखी हुई जमीन है जो वहां पर शैतान को वो आकर्षित ఎండిపోయిన करता है। భూమి మీద సంచరిస్తున్నదంట ఆ సైతాను దేవుని వాక్యంలో. जो है खुदा का वचन ये कहता है सूखी व बंजर जमीनों पे जो है वो ఆ शैतान నదిలో संचार నువ్వు करता నాటబడి है। లేవా? क्या तुम उस नदी में बोए हुए नहीं हो? నువ్వు ఎండిపోయిన భూమిగా ఉన్నావు. माने तुम सूखी हुई जमीन जैसे हो। 100% 100 में से 100%। నువ్వు నదిలో నాటబడకుండా तुम जो नदी में ना बोए जाते వాక్యం हुए, వింటూ वचन सुनते हुए, సండే వస్తూ रविवार నువ్వు आते పోతూ हुए, तुम जाते ఆ हुए, నది నీలో ప్రవహించకుండా वो नदी तुम्हें నువ్వు ना ఒక बहते ఫౌంటైన్ हुए, గా లేకుండా तुम एक सोते समान ना रहते हुए, ఇతరులకి ఆ ఫౌంటైన్ గా నువ్వు నీళ్ళని తడపకుండా दूसरों को जो सोते समान నువ్వు जो है, ఉంటే ना भिगोए నువ్వు रहोगे तो 100% ఎండిపోయిన నేలవే. तुम 100% सूखी हुई जमीन ఈ हो। రోజు కాకపోయినా రేపు సైతానికి వచ్చే చోటే అది. आज नहीं तो कल शैतान वहां पर आ जाएगा, वो जगह है। ఎందుకంటే సైతానికి ఎండిపోయిన భూములంటే ఇష్టము. शैतान को सूखी हुई बंजर जमीनें बहुत पसंद है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎండిపోయిన భూముల మీద సైతాను సంచరిస్తా ఉంటాడు. सूखी बंजर जमीनों पे शैतान संचार करता है। అందుకే ఎంతో మంది సండే వస్తుంటారు పోతుంటారు. इसलिए बहुत से लोग रविवार के दिन आते हैं और जाते हैं। వచ్చినమా పోయినమా అన్నట్టుంటారు. बस हम आते हैं, बस हम जाते हैं। ఎండిపోయిన భూమిలాగా ఉంటారు అయ్యా. सूखी बंजर जमीन जैसे है वो। అది సైతానికి చోటు. అది वो शैतान की ही जगह ఈ है। రోజు బాగునింటావు. आज के दिन अच्छे ఈ होंगे రోజు तुम। దేవుడిని కళ్ళు తెరుస్తున్నాడు. आज के दिन खुदा तुम्हारी आंखों को खोल रहा కళ్ళు है। తెరుసుకో. ఈ రోజు अपनी आंखों को खोल लो तुम। నీ आज के ఆత్మీయ दिन నేత్రాలు తెరవబడును अपनी గాక. आत्मिक आंखें तुम्हारी खुलने సైతాను पाए। రాకముందే, शैतान के आने దుష్టుడు से రాకముందే पहले, उस दुष्ट के आने से ఈ రోజు पहले నువ్వు ఈ ప్రవాహంలో నాటబడును గాక. आज के दिन में इस प्रवाह में बोए దేవుని जाओ। పరలోక సింహాసనం నుంచి వచ్చే ప్రవాహంలో నాటబడును खुदा గాక. के स्वर्गीय सिंहासन से आने वाले उस नाटबड़ी। नदी के प्रवाह में तुम जो है बोए నాటబడిన जाकर, వాళ్ళు ఎలా ఉంటారంట? इस बोए गए लोग किस ఒక तरह से ఫౌంటైన్ रहेंगे? వాళ్ళలో वो ఉంటదంట. एक सोता रहे होगा ఒక उसके अंदर। ఉప్పొంగే ప్రవాహం వాళ్ళలో ఉంటదంట. जो है उफन का बहने वाला वो सोता रहेगा। వాళ్ళు తడపబడతా ఉంటారు, वे सींचे जाते हैं ఇతరులను తడుపుతా और ఉంటారు. दूसरों को वो सींचते हैं। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క इसलिए खुदा के జీవనది నుంచి जीवन की नदी నీ में దాహం తీర్చబడుతుందా? से क्या तुम्हारी प्यास बुझती నీ है? దాహం తీర్చబడుతుందా? क्या तुम्हारी प्यास बुझती है? ఈ రోజు నేను ఒక సాక్ష్యం చెప్పినా, आज के दिन मैंने गवाही बताया। శోధన ముందుకు వచ్చి నిలబడింది. जब परीक्षा सामने आकर खड़ी हुई, కానీ మేము ఎట్లా నిలబడ్డాం? लेकिन हम कैसे खड़े हुए? నేను సిద్ధపడి ఉన్నా నిలబడ్డా. मैं तैयार होकर खड़ा हूँ। ఒక్క ఇంచు కూడా ఏ ఉలుకలే పలకలే. जो है 1 इंच भी नहीं मैं कुकड़ा बड़बड़ा ही से ఎంతో हटा हूँ। సమాధానముతో నిలబడ్డా. इतनी शांति के साथ मैं खड़ा रहा। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నా దాహం తీర్చబడింది అక్కడ. मेरी प्यास ఆ శోధన నిలబడినప్పుడు जब मैं वहां उस जो है परीक्षा నాకు में खड़ा దాహం रहा, కలగలే. मुझको प्यास नहीं लगी। ఆ శోధన వచ్చినప్పుడు जब वो परीक्षा आई, అయ్యా దేవాని మొరబెట్టలే. हे खुदा के मैंने विनती नहीं किया। దాన్ని ఏం చేయాలో దేవుడు నన్ను సిద్ధపరిచి ఉన్నాడని उसमें क्या करने का मुझको खुदा ने तैयार దాహము किया है। తీర్చిన వానిగా నిలబడ్డా నేను. जो मेरी प्यास जो है संतुष्ट की गई वैसे व्यक्ति ఈ के రోజు समान ఏదైనా खड़ा हो। సైతాన్ని ఎదుర్కొన్నప్పుడు నేను, जब तुम इस शैतान का सामना करते हो, గొలియాతు ఎదుర్కొన్నప్పుడు నేను, जब गोलियात का सामना करते हैं, దుష్టుడు ఎదుర్కొన్నప్పుడు जब నేను, दुष्ट का जो सामना करते हैं, అప్పు ఎదుర్కొన్నప్పుడు నేను, जब कर्जे का सामना करते సమస్యలు हो, ఎదుర్కొన్నప్పుడు जब నేను, समस्या का सामना करते हो, రోగము నిన్ను ఎదుర్కొన్నప్పుడు, जब दुनिया का सामना करते हैं, మరణము నిన్ను ఎదుర్కొన్నప్పుడు या जब मृत्यु तुम्हारे सामने आवे, దాహముగా ఉంటావా? प्यासे रहोगे। దాహముగా ఉన్నవంటే अगर तुम प्यासे हो माने దుష్టుడు వచ్చి కూర్చుంటాడు. वो दुष्ट आकर बैठ जाएगा। దుష్టుడు వచ్చి కూర్చుంటాడు. दुष्ट आकर बैठ जाएगा। ఒక్క గొడవలైనప్పుడు, जब कुछ होता है तक, కలవరం బయట ఉన్నప్పుడు जब व्याकुलता बाहर हो तो నీలో ఒక సమాధానము, तुम में एक ఒక शांति, ధైర్యము, एक हिम्मत, సిద్ధపడి ఉండడము तैयारी के साथ रहना। లేకుండా ఉన్నట్లయితే अगर वैसा ना रहोगे ఎండిపోయిన तो భూమిగా ఉన్నావు. सूखी बंजर जमीन దుష్టుడు हो, వచ్చి కూర్చుంటాడు. दुष्ट आकर बैठ जाएगा। అదిగో రోగము, देखो दुनिया, అదిగో మరణము, देखो मृत्यु, ఇంక నువ్వు ఉండవు. तुम नहीं रह पाओगे। ఇంక నెక్స్ట్ ఏంటి? अब क्या है నీ अगला? కుటుంబం ఎలా? किस लिए अब నీ పిల్లలు ఎలా? तुम्हारे बच्चों का क्या వాళ్ళు होगा? ఎట్టా? वो कैसे, వీళ్ళు ఎట్టా? ये लोग का कैसे होगा? రకరకాల భయము. विभिन्न प्रकार का डर। ఎందుకొరకు? क्यों? ఎండిపోయిన భూమిగా ఉన్నప్పుడు వచ్చి కూర్చున్నాడు సాయితాను. सूखी बंजर जमीन समान जब तुम हो तो शैतान आकर बैठ गया। ప్రవాహంలో నాటబడి ఉండండి. प्रवाह में तुम बोए हुए रहो, ధైర్యంగా నిలబడగలుగుతారు. जो हिम्मत के साथ खड़े रह సిద్ధపడి पाओगे, నిలబడగలుగుతారు. तैयार होकर खड़े रह నువ్వు నన్ను पाओगे। ఏమి చేయలేవు సైతారా. शैतान तो मेरा कुछ नहीं कर నీకు सकते। సవాల్ సైతారా. जब मैं तुमको सवाल करता నన్ను हूँ ఏమి చేయలేవు. तो मुझको कुछ नहीं कर నువ్వు सकते, నన్ను ఏమి చేయలేవు. तो मुझको
मुझको कुछ नहीं कर सकते అటు हो। రీతిగానే దేవుడు నిలబెట్టి ఉన్నాడు. उस तरह से खुदा ने खड़ा किया है ఆ मुझको। దుష్టుడు వచ్చినప్పుడు वो दुष्ट जब आया నిలబడ్డాము. मैं खड़े हुए నన్ను ఏమీ చేయలేవు, वो कुछ नहीं कर నన్ను सका, ఏమీ చేయలేవు. वो कुछ नहीं कर सका। ఆ సమాధానము నాలో చూసిన, उस शांति को मैंने अपने నాలో अंदर देखा దాహము है। లేకుండా నా దేవుడు దాహము తీర్చి ఉన్నాడు. मेरे अंदर की प्यास को खुदा ने बुझाया है। భయము లేకుండా, పిరికాత్మ లేకుండా ధైర్యపాత్మ ఉండే, डरपोक आत्मा नहीं लेकिन हिम्मत वाली आत्मा है। అహంకారం లేకుండా సమాధానం ఉండే. बिना अहंकार के शांति दी है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए తప్పిక కొని ఉంటే अगर तुम प्यासे हो ఈ तो రోజే ఆ నదిలో నాటబడి आज ఉండండి. ही के दिन उस नदी में तुम बोए ఆ जाओ, నదిని పొందుకో. उस नदी को तुम पाओ। వర్షిప్ రోజుకే प्रतिदिन आराधना करो, దేవుని ఆత్మని పొందుకో. खुदा की आत्मा को पाओ, దేవుని వాక్యం చదువు రోజు, खुदा के वचन को पढ़ो प्रतिदिन వాక్యానుసారంగా జీవించు, और वचन के अनुसार जियो, పరిశుద్ధంగా జీవించు. पवित्र रहकर जियो। దేవునికి ఆజ్ఞలకు గైకొన్నవాడని ప్రేమించువాడు, खुदा की आज्ञा को पालन करने वाला, उस खुदा से प्रेम करने వాక్యానికి वाला విన్నవాడు कहलाता కాదు, है। वचन को सुनने वाला नहीं, ఆజ్ఞలకి విన్నవాడు కాదు, आज्ञाओं को सुनने वाला नहीं, హల్లెలూయా అని పాట పాడినవాడు కాదు, हालेलुया के गीत गाना ही ఆయన नहीं, ఆజ్ఞలకి గైకొని उन आज्ञाओं को దాని पालन करते ప్రకారం हुए కట్టుకొనివాడు, उसके प्रकार खुद को बनाने संवारने वाला, ఆయనని ప్రేమించువాడు. उनसे प्रेम करने वाला। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। అట్టి రీతిగా उस तरह से దాహము తీరబడిన వ్యక్తిగా, प्यास जी की ఉండాలి. बुझी हुई वैसे व्यक्ति समान तुम అట్టి रहते రీతిగా हुए, నువ్వు కట్టబడుతూ, वैसे तुम बनाए నీ संवारे जाते ద్వారా हुए। అది నది, वो नदी है, సముద్రం కాదు. वो समुद्र नहीं है। రోజు వాక్యం చెప్పిన సముద్రానికి నదికి తేడా మధ్యలో. जैसे समुद्र और नदी के बीच का अंतर बताया हूं मैंने। ప్రేయర్ పవర్ సముద్రం కాదు, प्रेम का कोई समुद्र नहीं है, లక్షల మంది కాదు, जो है लाखों लोग हैं इसमें। ఒక నది. वो एक नदी है, నీ ద్వారా तुम्हारे द्वारा బ్రాంచులు ప్రవహిస్తాయి, जब ब्रांचों के वो प्रवाह होता है, ఇంకొకటికి ప్రవహిస్తాయి, किसी और तक वो पहुंचता ఇంకొకటికి है, ప్రవహిస్తాయి, किसी और की ओर वो ఇంకొక बहता है, ప్రాంతానికి किसी और ప్రవహిస్తాయి, प्रांत की ओर वो నీ बहता है, ఊర్లకు ప్రవహిస్తాయి. तुम्हारे गांव की ओर वो అక్కడ बहता పోయి है, నువ్వు సేవ చేయాలి. वहां जाकर तुमको सेवा करना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ ఉద్యోగాలు ప్రవహిస్తాయి, तुम्हारी नौकरी की जगह वो बहता ఈ है, నది నీ వ్యాపారంలో यह ప్రవహించును, नदी तुम्हारे व्यापार में वो నీ बहता భర్తలో है, ప్రవహించును గాక, हमारे पति में నీ वो बहे, భార్యలో ప్రవహించును గాక, हमारी पत्नी में वो నీ बहे, అక్క చెల్లెలు ప్రవహించును हमारे గాక. भाइयों बहनों में वो बहे, హల్లెలూయా. హల్లెలూయా. నీ ఇంటికి ఇక్కడి నుంచి ప్రవహించును గాక. हमारे घर की ओर वो यहाँ से बहे। కాబట్టి నీ ఒక్కడికి పెట్టుకున్నవనుకో అది నది కాదు, మళ్ళీ तुम अगर अपने आप के लिए रख लोगे तो फिर वो नदी नहीं कहलाएगी, ప్రవహిస్తూ ఉండాలా. वो बहते प्रवाह होते हैं ना चाहिए। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆది కాండం 2:10 इसे उत्पत्ति पुस्तक 2:10 वचन, ఆ యేసు ప్రభు ఒక్కడే, वो यीशु मसीह अकेला ही है, ఒక్కటే నది. एक ही नदी। ఆ నదిలో उस नदी మనము నాటబడి में हम बोए जाकर ఆ పరిశుద్ధాత్మని उस పొందుకుంటూ पवित्र आत्मा को पाते हुए, ఆ వాక్యములో ఆజ్ఞకి లోబడుతూ उस జీవిస్తూ वचन में उस आज्ञा के अनुसार हम जीते हुए మన జీవితం ఇతరులకి రక్షణ కలిగిస్తూ, हमारा जीवन दूसरों को उद्धार दिलाए, इस तरह మన से పని ఇతరులకి రక్షణ కలిగిస్తూ हमारे द्वारा दूसरे लोग उद्धार पाए, उस तरह से ఒక రోజు एक दिन ఇట్టి నదిలో నాటబడిన వాళ్ళు इस प्रकार की नदी में जब तुम बोए हुए ఈ రోజు हो, దేవుడు నీకు ప్రకటన ప్రకారం వాగ్దానం చేస్తున్నాడు. आज के दिन प्रकाशित पुस्तक अनुसार प्रभु तुमसे ये वादा करता है, నా యొక్క సింహాసనము నుంచి मेरे सिंहासन से వచ్చిన నది మీరు చదివి ఉన్నారు కదా, आई हुई नदी के बारे में पढ़े हो ना, ఎంతో వెలుగుతూనే ఉంటది. कितने उजाले से भरा हुआ ఆ యొక్క నది, वह नदी, ఆ నది యొక్క తీరాన, उस नदी के तीर पे, ఆ యొక్క నది उस తీరాన, नदी के किनारे, ఆ నది పక్కన उस नदी के किनारे మీరు నిలబడబోతున్నారు. तुम खड़े होने वाले हो। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉన్నది? कितने लोगों में ये आशा ఆ है, పరలోకం సింహాసనం నుంచి నది ఉందంట, वो स्वर्गीय सिंहासन के पास ही वो ఆ नदी बहता నదిలో है। నేను నిలబడాలా, उस नदी में मुझको खड़ा होना ఆ है, నదిలో నేను నిలబడాలా. उस नदी में मुझको खड़ा होना భూమి है। మీద ఆ నదిలో నిలబడిన వ్యక్తులు ఆ నదికి అర్హత పొందుకున్నారు. जो इस धरती पर उस नदी में खड़े रह पाएंगे, वो वहां उस नदी में कदम रखने ఆ నదిలో योग्यता ప్రేయర్ పవర్ అంతా पाएंगे। ఉండును గాక. उस नदी में पूरा प्रेयर पावर रहे। భూమి మీద ఈ నది గురించి దేవుడు నీకు బోధిస్తున్నాడంటే धरती पर इस नदी के विषय में प्रभु ने तुमको ఆ सिखाया నదిలో है, నేను నిలబెట్టుకోవాలని దేవుడికి ఇష్టంగా ఉన్నది. ताकि तुमको उस नदी में खड़ा कर सके, ये खुदा को पसंद है इसलिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అక్కడ దేవుడు ఉంటాడు. वहां पर खुदा ఆ रहेंगे సింహాసనం నుంచి వచ్చే నదిలంతా और उस सिंहासन से आने वाली नदी ప్రేయర్ పవర్ ఉండబోతున్నది. प्रेयर पावर रहने वाला, లోకమంతా पूरी ఉండబోతున్నది. दुनिया रहने वाली है। సైతాను గాడు కుల్లి కుల్లి ఏడ్చి నరకంలో కాలిపోను గాక. शैतान जब रोता बिलखता हुआ जो नरक में దేవుడి जल जावे। వాక్యములందరినీ దీవించును గాక. खुदा इस वचन को आप सबको అందరం आशीष दे। చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా జీసస్ లార్డ్ రస్తరియా రబర శిరిల రజంద్రియా రశిరిల రజన. థాంక్యూ ఫాదర్. నీ నదిలో దేవా నాటబడి ఉండాలా. దప్పిక కొని ఉన్నాం, తీర్చు తండ్రి, తీర్చు. మొరబెట్టుకొని అందరూ దేవునికి మొరబెట్టుకొని నీ సుప్రభా ఈరోజు వరకు దేవా దాహముతో ఉండొచ్చు ప్రభా, ఈరోజు ఆ దాహం తీర్చు తండ్రి. ఆ నది నాకు కావాలా ప్రభా. లోకమంతా దూరం అయిపోయిన పర్వాలే, ఆ నదిలో నేను నాటబడి ఉండాలి. అనేకులను ఆ నదిలోకి తీసుకురావాలి.
స్తోత్రం పరిశుద్ధ ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రభువా. అందరం ఈ నదిలో నాటబడి ఉంటాం. శరీర క్రియలు కాదు ప్రభువా, పాపపు క్రియలు కాదు ప్రభువా, నీ నదిలో నాటబడి ఆధారపడి ఉన్న వాళ్ళం ప్రభువా. ఒకరోజు ప్రభువా మేమందరము కూడా మరి ప్రకటన 22 వచ్చిన ప్రకారం నీ సింహాసనమందున్న నదిలో మేమందరము కూడా నిలబడడానికి ప్రభువా ఎదురు చూస్తున్న వాళ్ళము ప్రభువా. మరణాత త్వరగా రా ప్రభువా, ఆ యొక్క నదిలో ఉండడానికి ఎదురు చూస్తున్నాం. అట్టి రీతిగా మీరు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా, ప్రేయర్ పోరంతటిని ప్రభువా, ఈ సర్వలోకాన్ని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనము తండ్రి, నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం, జీవనది ఆశీర్వాదాలు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.